చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాగరుడు అయిన మా ప్రభావ మహోన్నతుడా క్రీస్తుమైన ప్రభావ మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రములు. ఈ యొక్క సమయంలో మరి కొన్ని మాటలు వినడానికి మీరు సిద్ధపడుతుండగా మీరే రంగం మీదకి వచ్చి మాతో సూటిగా మాట్లాడండి, మా హృదయాన్ని బలపరచండి. మరి వాక్యంలో మరింతగా మేము ముందుకు నడిపించబడినట్లుగాను మీ ఆత్మతో నింపడినట్లుగాను మీరు సహాయం దయచేయండి. ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించి మీరు ఆశీర్వదించరు. మీరే మాట్లాడి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం యొక్క నామంలో ఈ ప్రార్థన నిర్మించిన దేవా ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. సంతోషము సహోదరులందరూ కలిసి ప్రభు నామాన్ని ఆరాధించడం. మరి గత 2 దినాలుగా శుక్రవారం శనివారం మరి సహోదరుడు మరి ఏ బ్రదర్ ఆహ్వానించినట్లుగా ఆయనకి వివాహ కార్యక్రమానికి మరి హాజరై ఆ కార్యక్రమానికి హాజరై మరి సహోదరులందరూ కలుసుకోవటము మరి జరిగింది. మీ అందరూ సాధన సహకారం అందించినందుకు అందరికి కూడా వందనాలు. ప్రత్యేకంగా మిమ్మల్ని కూడా ప్రభువుని తీసుకోవడం దీవించిన గాక. హల్లెలూయా. కృష్ణ గారు చెప్పినట్లుగా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఉప్పై ఉండండి. క్రియల్లోనూ మాటలోను విశ్వాసంలోను అన్నింటిలో కూడా మీరు ఉప్పై ఉండండి అని కృష్ణ గారు మాట్లాడారు. దానికి తగిన విధంగానే మరి సహోదరులు మరి పాల్గొన్న సహోదరులు అందరూ కూడా మరి అక్కడ క్రియల్లో అన్ని విషయాల్లో కూడా మరి జాగ్రత్తగా మరి వాళ్ళు ఉండటం దానికి చాలా సంతోషం అనిపించింది. రాత్రంతా ప్రయాణంలో అలసిపోయి ఉన్నప్పుడు నిద్రలేదు ఎవరికి కూడా. అనుకుని ఈరోజు ఆరాధనకి రాలేదేమో అనుకున్నా నేను, కానీ అందరూ కూడా వచ్చారు, ఒకళ్ళిద్దరు తప్ప. దీన్ని బట్టి దేవుని మీద మీకున్న ప్రేమ, మరి వాక్యాన్ని తెలుసుకోవాలనే ఒక ఆసక్తి, సహోదరులు కలుసుకోవాలనే ఒక ఆసక్తి మీకు ఎంత ఉందనేది అర్థమవుతుంది. యోబులో చెప్తా ఉన్నాను నేను భోజన టైంలో, బ్రదర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ నరసాపురం సంఘం రోల్ మోడల్గా ఉంది అని చెప్పారండి. ఆ సాక్ష్యం సరిపోద్ది మనకి. నేను ఆ మధ్యాహ్నం టైంలో బ్రదర్ చెప్తున్నారు, బ్రదర్ అందరికీ వచ్చిన అందరికి కూడా ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఈ నరసాపురం సంఘం ఒక మోడల్గా ఉంది. ఇది కేవలము మీరు అక్కడికి వచ్చి మీ యొక్క ప్రేమను వ్యక్తపరచడం, మీరు అక్కడ నడిచిన విధానము, క్రియలు ఇవన్నీ కూడా అక్కడ ఉన్న సహోదరులకు కూడా ఎంతగానో నచ్చినాయి. ఈ సాక్ష్యం చాలు మనకి. దీన్నే ప్రభువు మన నుంచి కోరుకుంటున్నాడు ఆయన. కాబట్టి మీరు మరింతగా మరి దీనివల్ల గర్వంతో నిండిపోవటము, లేదా వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటము, నేను మాత్రమే మరి తెలిసిన విధంగా ఉన్నాను అనే కఠినమైన హృదయాన్ని మీ లోపలికి ఆహ్వానించడం, ఇలాంటివి చేయకుండా ఏ సాక్ష్యాన్ని అయితే పొందుకున్నారో ఆ సాక్ష్యాన్ని మీరు చివరి వరకు కాపాడుకోండి. ఆ ఎఫెసు మీద మోపబడిన నింద మన మీద మోపడకూడదు. మొదట మనకు ఉండిన ప్రేమను మనం విడిచిపెట్టకూడదు. మనము కాలేబు అంటున్నాడు, నేను మొదట నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి బలం ఉందో నేటికి కూడా నాకు అదే బలం ఉంది. ఎక్కడ నా సత్వ తగ్గలేదు, నా కంటి చూపు మందగించలేదు, నాకు సత్వ తగ్గలేదు. కాబట్టి ఇదిగో నాకు ఆ పర్వతాన్ని ఇవ్వు. ఎవరైతే ఇజ్రాయేల్ ప్రజలు చూసి భయపడ్డారో, ఆ నెఫిలీలు, అమాలేకీయులు, ఆ కనానీయులు, పెరిజ్జీలు, ఆ దేశంలో ఉన్నటువంటి భయంకరమైన వ్యక్తులు చూసి ఎవరైతే భయపడ్డారో ఆ యొక్క భూభాగాన్ని నాకు ఇవ్వు. నాకు బలం తగ్గలేదు, సత్తు తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదు, నేను యుద్ధం చేసి దాన్ని స్వాధీనపరచుకుంటానని కాలేబు అడిగాడే. ప్రారంభించినప్పుడు మనము వాక్యాన్ని అంగీకరించినప్పుడు ఎలాంటి ఉత్సాహంగా ఉన్నామో, క్రీస్తు బృణము క్రీస్తు బృణంగా వచ్చారు అని తెలుసుకున్నప్పుడు ఎంత ఉద్యమంగా ఉన్నామో, నేడు కూడా మనము అలాగే ఉండాలి. మన మధ్యలోకి అనేక మంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. సంఘంలోకి అనేక మంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అది మనకు అసలు మనకు లెక్కలేదు. అది మనకి అసలు సమస్యే కాదు అసలు. అది అయ్యో ఇప్పుడు దాకా ఈ సోదరుడు నాతో ఉన్నాడు, ఇప్పుడు మానేశాడు, నిజంగా ఇది నిజమా అబద్ధమా అనే అభద్రతా భావాన్ని మీ లోపలికి రానివ్వకుండా మీరు క్రీస్తు బృణాన్ని అంగీకరించినప్పుడు ఎలాంటి ఉత్సాహాన్ని, ఉద్యమాన్ని కలిగి ఉన్నారో, ఎత్తబడే వరకు ఆ చివరి క్షణం వరకు కూడా అదే ఉత్సాహాన్ని, అదే ఉద్యమాన్ని, అదే విశ్వాసాన్ని మీరు కలిగి ఉండండి. ఆమేన్. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. బ్రదర్ ఇప్పుడే మెసేజ్ పెట్టారు, బ్రదర్ చాలా సంతోషం,
మీ అందరు రావడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని. అంటే మనం ఆ సోదరులు కలుసుకోవడం వల్ల అంత సంతోషపడ్డారు. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బలపరిచినట్లయింది. వాళ్ళని చూసి మన యొక్క విశ్వాసం కూడా బలపరచబడింది. అక్కడ ఉన్న ఎంతమంది సహోదరులు ఉన్నారనేది కూడా మనకు తెలిసింది. వాళ్ళు ఏమేమి విశ్వాసాలు ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాము అనేది తెలుసుకోవడానికి కూడా మనకి ఇదొక అవకాశం ఇది. సరే, మంచిది. ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఈ గురువారం జూమ్ లోనే కలుసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఎక్కువ తిరిగారు కాబట్టి సహోదరులు మళ్ళీ అటు వెళ్ళాలని కూడా ఇబ్బంది కాబట్టి ఈ గురువారం జూమ్ లోనే కలుసుకుందాం. మళ్ళీ గురువారం మన సహోదరులు ఎక్కడైతే ఆసక్తి కలిగి ఉన్నారో అక్కడ మనం దీన్ని ఈ కూడికని ఏర్పాటు చేసుకుందాం. దేవుని యొక్క పనిని పూర్తి చేయడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరు? బెసలేలు, అహోలియాబు. మోషే ఆ యొక్క కొండ మీద ఏదైతే చూశాడో నమూనా, దాన్ని అలాగే వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన ఎలా నిర్మించండి, ఇది రూపంలో ఉండాలి, ఇది షేపులో ఉండాలి, ఈ కర్ర ఎలా తయారు చేయాలి అని మోషే వాళ్ళిద్దరికి చెప్పినప్పుడు, మోషే దర్శనంలో ఎలాగైతే చూశారో వీళ్ళిద్దరు కూడా దాన్ని అలాగే చేశారు. ఎక్కడ కూడా ఏ లోపం లేదు అని మోషే దాన్ని చూసి చెప్తా ఉంది. అదే అరమపు తెరల వెనక దాగి ఉన్న దేవుడు రాళ్లతో నిర్మించబడిన మందిరంలోకి వచ్చాడు. ఆయన సొలొమోను కూడా సంపూర్ణంగా నెరవేర్చాడు దాన్ని. దేవుని మందిర నిర్మాణాన్ని చూడండి ఒకసారి. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 11వ వచనం. ఆ ప్రకారము 11వ వచనము. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరమందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించాడు. అక్కడ చర్మపు తెరల వెనక దేవుని యొక్క నివాస స్థలాన్ని అహోలియాబు, బెసలేలు ఇద్దరు కూడా ఏ లోపము లేకుండా వాళ్ళు దర్శనంలో ఎలాగైతే చూశారో, మోషేకి దేవుడు ఏదైతే చూపించాడో అదే విధంగా ఎక్కడ ఏ లోపం లేకుండా ఆ మందిరాన్ని వాళ్ళు నిర్మించారు. ఇప్పుడు చర్మపు తెరల వెనక దాగి ఉన్న మందిరము మరలా ఏమవుతుంది? రాళ్ల చేత పొదగబడుతూ నిర్మించబడుతుంది, కట్టబడుతుంది. ఈ మందిరం నిర్మించేది ఎవరు అంటే సొలొమోను. సొలొమోను ఒక మందిరం నిర్మిస్తున్నాడు. సొలొమోను ఏం చేస్తున్నాడు? దేవుని కొరకు ఒక మందిరం నిర్మిస్తా ఉన్నాడు. ఈ మందిర నిర్మాణం కూడా ఎక్కడ ఏ లోపము లేకుండా ఈ మందిరం నిర్మించాడు ఆయన. ఇప్పటిదాకా మనం విన్న సందేశం అదే. అందుకోసం క్రిస్తామాస్ గారు చెప్పారు, మీరు దేవుని యొక్క మందిరమే ఉన్నారు. మీరు సొలొమోను మందిరం. అవునా? ఆయన ఎవరు? సొలొమోను ఏం కడతాడు? ఆయన ఒక మందిరం నిర్మించాడు. ఎవరి కోసము? దేవుని నివాస స్థలం కోసము, దేవుడు నివాసం చేయడం కోసము సొలొమోను ఒక మందిరం నిర్మించాడు. ఇప్పుడు సొలొమోను మందిరం ఎవరు? ఇప్పుడు మీరే. సొలొమోను మందిరం ఎవరంటే మీరే. ఇప్పుడు దేవుడు అనగా సొలొమోను ఈ మందిరాన్ని ఎలా నిర్మిస్తున్నాడంటే, ఎలాంటి లోపము లేకుండా, ఎలాంటి మచ్చ లేకుండా, ఎలాంటి కళంకము లేకుండా, డాగు లేకుండా ఈ మందిరం నిర్మిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన కిందకెళ్ళి చూస్తే దేవుడు అంటున్నాడు, సొలొమోను ఆ యొక్క మందిరం నిర్మించిన తర్వాత దేవుడు సొలొమోనుతో మాట్లాడితే ఏమంటారంటే, యెహోవా దృష్టి, ఆయన యొక్క ఆలోచన అంతా కూడా ఎక్కడుంది అంటే చూడండి, ఆయన ఏమని చెప్తారు చూడండి. అక్కడ 12 చదువుదాం. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు, ఆమేన్, ఎవరంట? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమేన్, హల్లెలూయా.
ఒకవేళ మీకు ఏదైనా సమస్య వచ్చిందా, ఈ మందిరం ఎలాంటిది? ఈ మందిరం ఎలాంటిది? ఎలాంటి మత్స కళంకము డాగు లేని మందిరాన్ని సొలొమోను నిర్మిస్తున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క నివాస స్థలం ఎక్కడుంది? తన యొక్క సంఘంలోనే ఉంది. ఆ సంఘానికి దేవుడు పేరు పెట్టాడు, నా నామము పెట్టబడిన జనులు. ఈ జనులకి ఎవరు పేరు పెట్టబడింది? దేవుని పేరు నీకు పెట్టబడింది. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏకైక ఒకే ఒక ఆరాధన స్థలం ఎవరంటే అది నీవే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు తన పేరుని నీకు పెట్టాడు. ఆయన ఆ వర్తమానంలో క్రిస్పరం గారు ఏం మాట్లాడతారంటే, దేవుడు మానవుడు కలుసుకునే చోటు ఒకే ఒక చోటు ఉంది. అది ఎక్కడంటే, దేవుడు తన నామాన్ని ఎక్కడైతే ఉంచాడో అక్కడే దేవుడు తన ప్రజలను కలుసుకున్నాడని చెప్పారు ఆయన. ఇప్పుడు సమాధానం అనుగ్రహించి వచ్చింది అని చెప్పి ఆయన మాట్లాడతారు. ఈ లోకానికి సమాధానం గాని, ఈ లోకానికి రక్షణ గాని, ఈ లోకానికి దేవుడు ఏ కార్యాన్ని చేయాలనుకున్నా కూడా ఎక్కడి నుంచి ఆయన సమాధానం ఇస్తున్నాడంటే తన సంఘములో నుండి మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు నిజమైన షిలోహు ఎవరంటే నీవే. ఇప్పుడు షిలోహు ఎవరంటే నీవే, సంఘమే. ఇప్పుడు ఈ షిలో కనుక ఈ సంఘానికి, దేవుని ప్రజలకి దేవుని పేరు పెట్టబడింది. కాబట్టి దేవుని దృష్టి అంతా ఎక్కడ ఉందని చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ స్థలం మందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు. చూసారా, ఎక్కడైతే సియోన్లో ప్రార్థన జరుగుతుందో దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క చెవులు అక్కడే ఉన్నాయి. అందుకోసం వాళ్ళు ఎంత అరిచి కేకలు వేసినా దేన్ని పొందుకోలేరు. 7 ముద్రలు 7వ ముద్రలో సురేంద్ర గారు మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తు కొత్త పేరు ఉంది. ఆయన మరణమును పాతాళమును జయించి పరలోకమునకు ఆరోహణమైనప్పుడు ఆ పేరునైనా పొందుకున్నారు. అది ఎక్కడుంది? ఉరుములలో బయలుపరచబడును. అందువలన వారు ఎంత అరిచి కేకలు వేసినా దేనిని వారు పొందుకోలేకపోతుంది. ఈ లోకం దేన్ని పొందుకోలేకపోతుంది. కారణం ఏంటంటే దేవుడు ఒక చోట ఉన్నాడు, ఈ క్రైస్తవ ప్రజలు ఒక చోట ఆరాధన చేస్తున్నారు. దేవుడు తన నామాన్ని ఒక చోట పెట్టాడు, ఈ క్రైస్తవ ప్రజలు ఒక నామంతో వాళ్ళు దేవుడిని ఆరాధన చేస్తూ ఉన్నారు. అందుకోసమే వారు ఎంత అరిచి కేకలు వేసినది వారు దేన్ని కూడా పొందుకోలేకపోతున్నారు. దేవుని యొక్క కనుదృష్టి ఎక్కడున్నాయి అంటే ఈ మందిరం మీద ఉంది. దేవుని యొక్క చెవులు ఎక్కడున్నాయి అంటే ఈ మందిరంలో ఉన్నాయి. ఎవరైతే ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తారో వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. ఇంకోసం నేను ఈ మందిరం మీద నా పేరు పెట్టబడిన ఈ జనుల యొద్ద నేను కనుదృష్టి ఉంచి, నా చెవులను ఉంచి ఆయన ఏం చేస్తాడంట, వారి యొక్క ప్రార్థనకి బదులిస్తాడంట. అంతేకాదు చూడు కింద, వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును, ఈ స్థలమును చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును, నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండునట్లుగా. ఆమేన్. ఇప్పుడు నీవే దేవుని యొక్క నిత్యమైన గుడారం. ఇప్పుడు దేవుని యొక్క సంఘమైన నిత్యమైన గుడారము. ఈ నిత్యమైన గుడారానికి దేవుని పేరు నిత్యముగా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క శరీరానికి అనగా దేవుని యొక్క గుడారానికి మీరే దేవుని యొక్క నివాస స్థలాలు ఉన్నారు. మీరు ఇప్పుడు సొలొమోను నిర్మిస్తున్న దావీదు వస్తువులు పోగు చేస్తే సొలొమోను మందిరాన్ని కట్టాడు. అవునా? నిజమైన దావీదుగా క్రీస్తు లోకానికి వచ్చి 2వ రాకడలో క్రీస్తు బిడ్డముగా సంఘాన్ని నిర్మించడానికి కావాల్సినట్టుగా అనేక సందేశాలు ఇస్తే, ఇప్పుడు ఈ సొలొమోను వచ్చి సంఘాన్ని పరిపూర్ణతగా నడిపిస్తున్నాడు. ఆయన ఎలాంటి మత్స కళంకము డాగులేని ఒక నిజమైన సంఘాన్ని, నిజమైన నివాస స్థలాన్ని రూపొందిస్తూ ఉన్నాడు ఆయన. ఈ మందిరానికి దేవుని పేరు పెట్టబడుతూ ఉంది. ఎవరైతే ఈ మందిరం తోటి తిరిగి ప్రార్థన చేస్తారో, ఎవరైతే సీఎం తోటి తిరిగి ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని యొక్క సంఘంలో ఉండి ప్రార్థన చేస్తారో దేవుని కనుదృష్టి వాళ్ళ మీద ఉంటది. వారి యొక్క ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చూడండి, నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండినట్లుగా నేను దాన్ని కోరుకుని నేను కోరుకున్నాడట. ఆయన నిజమైన పేరుని, నిత్యమైన పేరుని నీకు పెట్టడానికి నువ్వు అనుకుంటే రాలా ఈ పేరు నీకు. ఓ ప్రభు, నాకు బ్రహ్మావని పేరు నాకు ఇచ్చావు ప్రభు అని నువ్వు అనుకుంటే రాలా.
ఆయనని కోరుకున్నాడు కాబట్టి నీకు ఇచ్చాడు పేరు. నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, సంఘాన్ని ఏం చేశాడైనా పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీదే ఉంది. ప్రభుకి స్తోత్రం కలగాక. దేవుని యొక్క దృష్టి మరియు దేవుని యొక్క మనస్సు సంవత్సరం 2 సంవత్సరాలు కాదు బ్రదర్, నిత్యము నీ మీదే ఉంది. నీ ప్రార్థన వినడానికి ఆయన చెవులు సిద్ధంగా ఉన్నాయి. నీకు ఆయన కనుదృష్టి నీ మీదే ఉంది. ఆయన మనసు అంతా ఎక్కడ ఉంది? నీ వైపే ఉంది. ఆయన ఏం చేశాడు? ఎలా కోరుకున్నాడు నిన్ను? ఆయన తన నామాన్ని నిత్యము నీ మీద ఉంచాలని నిన్ను కోరుకున్నాడు ఆయన. కాబట్టి సొలొమోను తయారు చేసిన మందిరంలో ఎలాంటి లోపము లేనిది. అందుకోసం మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి మత్స కళంకము డాగు లేని సాక్ష్యాన్ని మీరు పొందుకుంటున్నారు. మీరు హల్లెలూయా. ఆ యొక్క సహోదరుడు మీరు మోడల్ గా ఉన్నారు అని అంటే అది ఎంత గొప్ప మనకి సాక్ష్యం సహోదరుడా. ఎలాంటి లోపము లేకుండా దేవుడు తన వర్తమానం చేత నిన్ను నన్ను రూపిస్తున్నాడు ఆయన. అందుకోసం ఆ సాక్ష్యాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. చూడండి, సొలొమోను దావీదు యొక్క సైన్యము, సొలొమోను యొక్క సౌలు యొక్క రాజ్యాన్ని దావీదు తట్టు తిప్పవాలని దేవుడు ఆయన ఆలోచించాడు. ఎందుకంటే సౌలు ఏం చేశాడు? పాపం చేశాడు. సౌలు పాపం చేసినప్పుడు సౌలు యొక్క రాజ్యాన్ని ఎటు తిప్పాలి? దావీదుకి ఇచ్చేయాలి. సౌలు యొక్క రాజ్యాన్ని దావీదుకి ఇచ్చేయాలంటే దావీదు బలహీనుడిగా ఉన్నాడు, అంటే సైన్యం లేనివాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, చూడండి, ఇంతకు మనం తీసాం కదా, మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము పేజీ నంబర్ 345, 12వ అధ్యాయము 22వ వచనం చూడండి. 21 వారందరూ పరాక్రమశాలను సైన్యాధిపతులై ఉండిరి. ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయం చేసిరి. దావీదు దండు దేవుని సైన్యము వలె మహా సైన్యమగునట్లు. ఏంటంట? సౌలు యొక్క రాజ్యాన్ని దేవుడు దావీదుకి అప్పగించాలంటే దావీదు రాజ్యం ఎలా ఉండాలి? దావీదు సైన్యం ఎలా ఉండాలి? మహాసైన్యంగా ఉండాలి. ఆ మహాసైన్యం ఏమై ఉండాలి? దేవుని సైన్యమై ఉండాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారని చూడండి, దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినమున అతనికి సహాయం చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి. హల్లెలూయా. దావీదు సహాయం చేయడానికి దావీదు యొక్క సైన్యాన్ని ఎలా చేయాలంట? దేవుని సైన్యంగా మార్చాలి, మహాసైన్యంగా మార్చాలి. అందుకోసమే ఆయన దగ్గరికి ఎవరు వస్తున్నారంట? పరాక్రమశాలు వస్తున్నారంట, యుద్ధ వీరులు వస్తున్నారంట దావీదు దగ్గరికి. ప్రతిదినము దావీదు దగ్గరికి వస్తున్నారు వాళ్ళు. సౌలు యొక్క రాజ్యంలో ఉన్న పరాక్రమశాలులందరూ కూడా దావీదు దగ్గరికి వస్తూ ఉన్నారు. ఎందుకంటే సౌలు దగ్గర ఉన్న ఆ చిన్న సంఘాన్ని దావీదు దగ్గర ఉన్న ఆ చిన్న సంఘాన్ని, దావీదు చేతిలో ఉన్న ఆ చిన్న గుంపుని ఎలా మార్చాలి? దేవుని సైన్యంగా మార్చాలి. హల్లెలూయా. కాబట్టి సంఘంలోనికి మనం తక్కువ మందిగా ఉన్నాం. దావీదు చేతులు ఎంతమంది ఉన్నారు? తక్కువ మంది ఉన్నారు. సౌలు చేతులు ఎంతమంది ఉన్నారు? ఎక్కువ మంది ఉన్నారు. అంటే సాతాను. ఈ లోకం ఎవరిది? ఇప్పుడు సాతాను చేతిలో ఉన్న రాజ్యాన్ని ఎవరితో తిప్పాలి? క్రీస్తుతో తిప్పాలి. క్రీస్తుకి అప్పగించాల్సింది దేవుడు. క్రీస్తే ఈ లోకాన్ని పరిపాలించాలి, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా. కాబట్టి ఆ యొక్క రాజ్యాన్ని ఇటువైపు చెప్పడానికి, చిన్న మందిగా ఉన్న మనల్ని బలపరచడానికి, మహాసైన్యంగా మార్చడానికి, మనం దేవుని సైన్యంగా చేయడానికి దేవుడు మనకి ప్రతిదినము, హల్లెలూయా, ప్రతిదినము మనకు కావలసిన బలాన్ని, ఆహారాన్ని, వాక్యాన్ని, విశ్వాసాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి మనం ఏమవుతాం? చిన్న మందిగా ఉన్నాం మనం దావీదుతో. కానీ మనం ఎలాంటి వరము? దేవుని సైన్యం మనం, మహాసైన్యం మనం. ఎందుకంటే సౌలు యొక్క రాజ్యము దావీదు తట్టు తిప్పబోతున్నాడు దేవుడు. అందుకోసం ఎప్పుడైతే వాళ్ళు మహాసైన్యంగా అవుతున్నారో, దేవుని సైన్యంగా మారిపోతున్నారో, కింద చూడండి, అతని ఏదో వచ్చుండ్రి, యెహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యము దావీదు తట్టు తిప్పవలన ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని యొద్దకు హెబ్రోనుకు వచ్చిన అధిపతుల లెక్క ఎంతనగా. ఆమేన్.
ఎవరు వచ్చారు? అధిపతులు వచ్చారు. ఎందుకు వచ్చారు? దావీదుకి సహాయం చేయడానికి వచ్చారు. దావీదుకి ఎందుకు సహాయం చేయాలి? అధికారం ఎవరి చేతిలో ఉంది? సౌలు చేతిలో ఉంది. సౌలు చేతిలో ఉన్న అధికారాన్ని తీసుకొని ఎవరికి ఇవ్వాలి? దావీదుకి ఇవ్వాలి. దావీదు దగ్గర ఉన్న సైన్యాన్ని ఎలా మార్చాలి? దేవుని సైన్యంగా మార్చాలి. కాబట్టి అధిపతులు వచ్చి దావీదుతో గెలిచారు. వర్తమానికులు వచ్చి దావీదుతో కలిశారు. వర్తమానికులు సంఘంతో కలిశారు. ఎలాంటి సంఘాన్ని రూపొందిస్తున్నాడు దేవుడు? వీరి ద్వారా భయము లేని సంఘాన్ని, మహాసైన్యముగా, దేవుని సంఘముగా, దేవుని సైన్యముగా దావీదు సైన్యాన్ని రూపొందిస్తున్నాడు దేవుడు. కాబట్టి మీరు ఇప్పుడు ఎలా తయారవుతున్నారంటే ఈ వర్తమానాలతో దేవుని సైన్యముగా, పరలోక దేవుని సైన్యంగా మీరు తయారవుతున్నారు. మనం చిన్న మందిగా ఉన్నాం. ఇప్పుడు మనం ఎప్పుడైతే యోధులకి మనలోకి వచ్చారో, యుద్ధ వీరులు మనలోకి వచ్చారో, ఇప్పుడు రాజ్యం ఏమైపోతుంది? మేము మన చేతికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ ప్రభు రాజ్యాలుగాను, ఆయన క్రీస్తు రాజ్యాలుగా మారిపోతున్నాయి. దావీదు చేతికి రావడానికి దావీదు యొక్క సైన్యం ముందుగా ఏమైపోయింది? దేవుడి సైన్యంగా మారిపోయింది. అధికారం దావీదు చేతికి రావాలంటే సైన్యం ఏమవ్వాలి? దేవుడి సైన్యంగా మారాలి. ఇప్పుడు క్రీస్తు రావాలంటే ఈ యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సైన్యంగా మారిపోవాలి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు. కాబట్టి దేవుడు మనం ఏం చేస్తాడంటే అధిపతులను మన మధ్యలో పంపించి బలహీనంగా ఉన్నవారిని, భయపడుతున్న వారిని, తక్కువ మందిగా ఉన్నవారిని, మనందరినీ ఆ అధిపతులు వచ్చి, యుద్ధవీరులు వచ్చి, యోధులు వచ్చి, అధిపతులు వచ్చి మళ్ళీ ఏం చేస్తారంటే ధైర్యపరుస్తున్నారు, దేవుని సైన్యంగా మారుస్తున్నారు. మనం సామాన్యమైన వ్యక్తులం కాదు. మనతో ఉన్న నాయకుడు సామాన్యమైన వాడు కాదు. యుద్ధం చేయలేని వాడు కాదు ఆయన అని ఆ దావీదుని గురించి మాట్లాడుతూ మన యొక్క విశ్వాసాన్ని బలపరిచే అధిపతులను దేవుడు ప్రతి దినము మనతో పంపిస్తున్నాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ప్రతి దినము ఆ వర్తమానం వింటూ మనం ఎలా మనుషులుగా ఉన్న మనము, ఈ లోక సంబంధంగా ఉన్నాము, దేవుని ప్రజలుగా, దేవుని సైన్యంగా మనం మారిపోతున్నాం. మనము ఎలా అంటే మహాసైన్యంగా మారిపోతున్నాం మనం. కాబట్టి మత్సాయన సంఘాన్ని, కళంకము, దాగు, ఎలాంటి మరి కళంకము లేని ఒక సంఘాన్ని దేవుడు మరి సొలొమోను చేత రూపొందించి నిజమైన నివాస స్థలం కదాన్ని మార్చి ఆ యొక్క జనులకి తన పేరును పెట్టి, ఆ మందిరానికి తన పేరును పెట్టి, తన యొక్క దృష్టిని, తన యొక్క మనస్సుని ఆ మందిరం మీద ఉంచాడు దేవుడు. దేవుని దృష్టి, దేవుని యొక్క మనస్సు ఎక్కడుందంటే నీ మీదే ఉంది. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అంటే దేవుని సైన్యము, మహాసైన్యము. నీవు మత్స కలంకం లేని దేవుని యొక్క నివాస స్థలంలో ఉన్నాం మనం. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రతి దినము దేవునితో, దావీదుతో అధిపతులు చేర్చబడుతూ వచ్చారు. హల్లెలూయా. ఎంత గొప్ప సమయంలో దేవుడు మనల్ని లోకానికి నడిపించాడు సోదరులా. ఆమేన్. సామాన్యంగా ఉన్న మనల్ని ఎక్కడో మరి ఆ కొండల్లో, గుహల్లో, అడవిలో ఉన్న దావీదు యొక్క సైన్యాన్ని దేవుని సైన్యంగా మార్చే అధిపతులు సంఘంలోకి వచ్చారు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సొలొమోను మందిరంలో ఏ లోపము లేదు. ఇప్పుడు నిర్మించబడిన సొలొమోను ఏ లోపము లేని మందిరాన్ని ఆయన రూపొందించాడు. ఆయన ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. అందుకోసమే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే సాక్ష్యాన్ని మీరు పొందుకోండి. ఏ లోపము లేని దేవుని యొక్క కుమారులుగాను, కుమార్తెలుగాను మీరు ఆ యొక్క సాక్ష్యాన్ని మీరు పొందుకోండి. మీ విశ్వాసాన్ని ఎక్కడ కూడా జారిపోకుండా, ఎక్కడ మొదటి ప్రేమను మీరు విడిచిపెట్టకుండా, ఎక్కడైతే మీరు ప్రారంభం చేసినప్పుడు ఎలాంటి ఉత్సాహంతో, ఉద్యోగంతో ఉన్నారో ఎత్తబడే వరకు కూడా మీరు అలాంటి విశ్వాసాన్ని, ఉజ్జీవాన్ని, ప్రేమను మీరు కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. మనం కొన్ని మాటలు మనం చూద్దాం. పేజ్ నెంబర్ 344, మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము 22వ వచనం. మరియు కబ్సయేలు సంబంధుడును పరాక్రమవంతుడైన ఒకరికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమ క్రియల వలన గొప్పవాడాయను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమారులిద్దరిని చంపెను. మరియు ఇతడు బయలుదేరి హిమపడిన కాలమున ఒక సింహమును ఒక గుహ యందు చంపివేసెను. 5 మూరల పొడవు గల మంచి ఎత్తరి అయిన ఐగుప్తీయుని ఒకని అతడు చావగొట్టెను. ఆ ఐగుప్తీయుని చేతిలో నేతగాని దోణి వంటి ఈటె ఒకటి ఉండగా ఇతడు ఒక దుడ్డు కర్ర
చేత పట్టుకొని వాని మీదకి పోయి ఆ ఈటను ఐగుప్తీయుని చేతిలో నుండి ఊడలాగి దానితో వానిని చంపెను. యెహోయాదా కుమారుడైన బెనాయా ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలలో ఘనత నొందిన వాడాయను. 30 మందిలోను ఇతను వాసికెక్కెను. కానీ ఆ ముగ్గురిలో ఎవరికిని సాటివాడు కాలేదు. దావీదు ఇతనిని తన దేహ సంరక్షకుల అధిపతిగా ఉంచెను. ఆమేన్. అదేవిధంగా మొదటి రాజులు పేజ్ నంబర్ 277, మొదటి రాజులు మొదటి అధ్యాయము 25. ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ, సైన్యాధిపతులను, యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా వారు వారి సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనియా చిరంజీవి అగునుగాక అని పలుకుచున్నారు. అయితే నీ సేవకుడైన నన్నును, యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచినవాడు కాడు. నా ఏలినవాడును రాజునగు నీ తరువాత నీ సింహాసనం మీద ఎవడు ఆసీనుడై ఉండునో అది నీ సేవకునితోనైనా నాతో చెప్పక ఉండునా? ఈ కార్యము నా ఏలిన వాడును రాజునగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగెను. ఆమేన్. 32వ వచనం. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన యోనాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతట రాజు, మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెరగాడి మీద ఎక్కించి గిహోనుకు తీసుకుని పోయి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇజ్రాయేలు మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు వాకానాదం చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని ప్రకటన చేయవలను. ఇజ్రాయేల్ వారి మీదను యూదా వారి మీదను నేను అతనిని అధికారిగా నియమించున్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చాను. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను, అలాగే జరుగును గాక. నా ఏలిన వాడవును రాజునకు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచును గాక. యెహోవా నా ఏలిన వాడవగు రాజునకు నీకు తోడుగా ఉన్నట్లు ఆయన సొలొమోనుకు తోడుగా ఉండి నా ఏలిన వాడైన రాజునకు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయును గాక అనెను. ఆమేన్. కాబట్టి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, పెలేతీయును రాజైన దావీదు కంచెరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గిహోనుకు తీసుకొని రాగా. సరే, ప్రార్థన చేసి. ఓ మా మంచి ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో మీ యొక్క పరిశుద్ధ లేఖనాన్ని మేము ప్రభావ మరి చేతులతో ఎత్తిపట్టి ఉన్నాం. మా ప్రభువా, గ్రంథకర్తమైన దేవ, గ్రంథమునకు అనువాదకుడమైన మా ప్రభువా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మాతో సూటిగా మాట్లాడండి ప్రభువా. మా ఉద్దేశాలు తలంపులను దూరపరచండి. కేవలము యేసుక్రీస్తుగా మీరు వచ్చినప్పుడు సంఘానికి అధికారం గల వాక్యాన్ని ఏ విధంగా తెచ్చారో, క్రీస్తు బిడ్డగా మీరు వచ్చినప్పుడు సంఘానికి అధికారం గల వాక్యముగా ఏదైతే మీరు ఇచ్చారో, క్రీస్తు థామస్గా మీరు వచ్చినప్పుడు అధికారం గల వానికి ఎలాగైతే సంఘంతో మీరు మాట్లాడారో, ఇప్పుడు కూడా అదే విధంగా అధికారం గల వానికి మాతో మాట్లాడమని అడుగుతున్నాం. మా ప్రభువా, మా మాటలు, మా ఆలోచనలు, మా సొంత ఉద్దేశాలు వాక్యాన్ని తప్పుగా పట్టించి వక్రీకరించే మాటలు దూరపరచండి. మేము ఏదో కొత్త విషయాలు నేర్చుకోవాలని ఏదో తప్పు సిద్ధాంతాన్ని సంఘంలో తీసుకొని వచ్చే ఆలోచనలు మీరు దూరపరచండి. కేవలము ఈ గడియకు మీరు నిర్ణయించిన వాక్యం నేర్చుకునే విద్యార్థులుగా ఉండక సహాయం తెచ్చండి
ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మని మీ యొక్క నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభు. ఆమె గాడ్ బ్లెస్ యు. కూర్చుందాం. దేవుని యొక్క వాక్యము నిజంగా చాలా గొప్ప బహుమానం మనకి. ఈ లోకంలో మనకి గొప్ప బహుమానం ఏదంటే దేవుని యొక్క వాక్యం. ఈ లోకంలో గొప్ప జీవము కలిగిన కుటుంబం ఏదంటే దేవుని యొక్క సంఘము, సహవాసం. మనకి ఈ లోక ప్రజలకి లేనిది మనకున్నది ఏంటంటే ఈ రెండు భాగ్యాలు. ఒకటి దేవుని ప్రజలతో సహవాసము, రెండవది దేవుని యొక్క వాక్యము. ఈ రెండు మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో లేనిది మనకున్నది అదే. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగం నుండి బెనాయా వలె జీవించుడి. బెనాయా వలె జీవించండి. బెనాయా. ఈ బెనాయా మనం కొన్ని విషయాలు మాత్రం మనం చూద్దాం ఈరోజు, ఎందుకంటే మనం దీన్ని పూర్తి చేసుకెళ్ళాం. గొప్ప వ్యక్తి బెనాయా, గొప్ప వ్యక్తి. దేవుని వాక్యము చూడండి, దేవుని వాక్యము ఎవరికి అర్థమవుతుంది? ఎజ్రా దేవుని వాక్యాన్ని ఎవరికి వినిపించాడు? చూడండి, నెహమ్యా గ్రంథము 8వ అధ్యాయము 7వ అధ్యాయం 8వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతాను చూడండి. 7వ నెల రాగా ఇజ్రాయేలు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మం ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథము తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిగిన సమాజమంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి, ఎక్కడికి వచ్చింది? ధర్మశాస్త్ర గ్రంథము ఎవరి మధ్యకి వచ్చింది? ఎవరైతే చదవబడు దానిని గ్రహింపగల శక్తి కలిగిన స్త్రీ పురుషులు ఉన్నారో వారి ఎదురికి వచ్చింది బైబిల్. అందరి ముందుకు రా బైబిల్. ఎవరైతే చదవబడుతున్న దానిని గ్రహించగల స్థితి, గ్రహించగల శక్తి ఎవరికైతే ఉందో వారి ముందుకి బైబిల్ తేబడుతూ ఉంది. చూడండి, గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిగిన సమాజం అంతటి మీ ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. హల్లెలూయా. దేవుని వాక్యము ఎవరికి అర్థమవుతుందంటే బ్రదర్? గ్రహింప శక్తి కలిగిన వారికి, తెలివిగా, లోక సంబంధమైన తెలివి కాదు, దేవుని వాక్యాన్ని పట్టుకునే తెలివి కలిగిన వారు. యాజకుడైనటువంటి ఎజ్రా అక్కడ నిలబడి బైబిల్ చదువుతుంటే ఎవరైతే దాన్ని చదవగలరో వారు మాత్రమే సమాజం ఎదురికి వచ్చారు. వాళ్ళు హల్లెలూయా. ఈ అత్యున్నతమైన సంఘంలోనికి ఎవరు పిలువబడ్డారు? ఈ ఎజ్రా ఎత్తైన పీఠ మీద నిలబడి బైబిల్ చదువుతున్నాడు. ఈ యొక్క సంఘంలోనికి ఎవరు పిలువబడ్డారు బ్రదర్? ఆయన చెప్పేది, ఆయన చదివేది ఎవరైతే విని గ్రహించగలరో వారు మాత్రమే సంఘంలోనే చేర్చబడ్డారు. అందరూ కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా తెలివి కలిగిన, చదువు దాన్ని, ఎజ్రా చదివే దాన్ని గ్రహించగలిగిన స్త్రీ పురుషులు కూర్చున్నారు ఇప్పుడు ఇక్కడ. హల్లెలూయా. ఎజ్రా ఏం చదువుతున్నాడో చదివే దాన్ని గ్రహించగల సహోదరులు ఇక్కడ కూర్చున్నారు ఇప్పుడు. ఆమె మన ముందు ఇక్కడ నిలబడైనా ఏం చేస్తాడైనా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతుంది. వాళ్ళు తెలివి కలిగిన స్త్రీ పురుషులు వచ్చారు అక్కడికి. ఆయన గ్రంథాన్ని పట్టుకుని అక్కడికి వచ్చి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు దాన్ని ఆయన చదివి వినిపిస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన చదివి వినిపించి వచ్చాను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును ఎలా ఉన్నారంట?
ఉన్నారా మీరు అలాగా? ఎజ్రా చదివేటప్పుడు మనం ఎలా వినాలి దాన్ని? శ్రద్ధతో వినిరి. అంతటా శాస్త్రియకు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠం మీద నిలబడిను. మరియు అతని దగ్గర కుడి పార్శ్వమందు మత్తిత్య, షమ, అనాయ, ఊరియ, హిల్కియ, మయాషేయ అనువారు అతని ఎడమ పార్శ్వమందు, పెదాయ, మిషాయేలు, మల్కియ, హాషుము, అశ్వద్దాన, జకర్య, మెషుల్లాము అనువారును నిలిచియుండిరి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి జనులందరూ చూస్తుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలబడ్డారు. ఎప్పుడైతే ఆయన గ్రంథాన్ని తెరిచాడు ఎజ్రా, వెంటనే వాళ్ళందరూ దేవుని యొక్క వాక్యం అంటే వాళ్ళకి గౌరవం కాబట్టి వీళ్ళెవరు? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేవాళ్ళు వీళ్ళు. దేవుని వాక్యం చదువుతుంటే దాన్ని ఏం చేస్తారు వీళ్ళు? గ్రహించక శక్తి కలిగిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళు ఎక్కడున్నారు? ఎజ్రా ముందు నిలబడున్నారు. ఎజ్రా ముందు నిలబడున్నారు వాళ్ళు. ఎజ్రా చదువుతూ ఉంటే ఆయన ఏం చదువుతున్నాడో అర్థం చేసుకునే శక్తి కలిగిన స్త్రీ పురుషులు వీళ్ళు మాత్రమే పోగు చేయబడ్డారు ఇక్కడ. అందరి కోసం కాదు ఇది. ఆమేన్. ఎజ్రా చదువుతున్నాడు అక్కడ. దాన్ని ఏం చేస్తున్నారు అక్కడ చూడండి. లేచి నిలబడిరి. 6వ వచనము. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. హల్లెలూయా. ఎజ్రా ఎప్పుడైతే యెహోవాను స్తుతించండి అని చెప్పాడో వాళ్ళు ఏం చేశారంట? ఆమేన్ ఆమేన్ అని చేతుల పైకి ఎత్తారు, ముఖాలు మాత్రం కిందకు ఉంచారు. చేతులు 2 పైకి ఎత్తారు. మేము ఖాళీ, మేము నీ మీద ఆధారపడి ఉన్నాము అని సింబల్ గా వాళ్ళ ముఖాలను కిందకు ఉంచుకున్నారు వాళ్ళు. నమస్కరించిన జనులు ఇలాగూ నిలవబడుచుండగా యేషువ, బాని, షెరబ్య ఇలాగూ నిలవబడుచుండగా యామీను, అక్కూబు, షబ్బతై, హోదియా, మయషేయ, కెలీట, అజర్య, ఎజాబాదు, హనాను, పెలాయాలను, లేవీలను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. ఆయన చదువుతున్నాడు. ఇక్కడ కొంతమంది దానికి ఏం చేస్తున్నారు? తాత్పర్యం చెప్తున్నారు. తాత్పర్యం చెప్పిరి. ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. ఎజ్రా దగ్గర నిలబడిన వాళ్ళు జనులకి అర్థమయ్యే విధంగా వాక్యాన్ని వాళ్ళు తాత్పర్యం చెప్తున్నారు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ఇదిగో దీని అర్థం ఇది, దీని భావం ఇది అని అర్థమయ్యే విధంగా వాళ్ళు దాన్ని జనులు చెబుతూ ఉన్నారు. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని వాళ్ళకి అర్థమైపోయినాయి. ఏం చేయడం మొదలు పెట్టారు వీళ్ళు? ఏడవడం మొదలు పెట్టారు. అయ్యో, ఇక్కడ సీయోను అని రాసింది నేనేనా? ఈ సొలొమోను మందిరం నేనేనా? ఓ, దేవుడు తన కనుదృష్టి పెట్టింది నా మీదేనా? ఓ, నా దేవుడు నా కోసం ఎంత గొప్ప కార్యాలు చేశాడా అని ఎప్పుడైతే వాళ్ళకి అర్థం అవుతుందో, ఓ, పరిశుద్ధ గ్రంథం యొక్క అసలైన యజమానుడు నేనేనా అని ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో వాళ్ళు తమ ముఖములు కిందకి పెట్టి ఏడవడం మొదలు పెట్టారు. వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే బైబిల్లో వారి యొక్క స్థానం అంటే వాళ్ళకి అర్థమైపోయింది. అక్కడ ఎజ్రా ఎత్తైన పీఠం నిలబడి చెబుతూ ఉంటే దాని యొక్క తాత్పర్యము ఆ ఇరుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆ జనులు గ్రహించే విధంగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పైకి ఎలాంటి వాళ్ళు చదివే దాన్ని గ్రహింప శక్తి కలిగినటువంటి స్త్రీ పురుషులు, చదివే దాన్నే గ్రహించగలిగే శక్తి గల వాళ్ళు. కానీ అక్కడ ఏం జరుగుతుంది? వివరించడం కూడా జరుగుతుంది అక్కడ. హల్లెలూయా. సంఘంలో ఉన్న మనం అందరం కూడా ఎలాంటి వారంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు దాన్ని గ్రహించగల శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. అయినా కూడా ఇంకా మనం తప్పిపోకుండా మనం మరింత విశ్వాసం నడిపించబడడానికి దేవుడు ఏం చేశాడంటే తన యొక్క దూతల్ని ఈ లోకానికి పంపించాడు. ఆ దూతలు దిగి వచ్చి దాన్ని మనకి ఏం చేస్తున్నారంటే మనము గ్రహించగలిగిన భాషలో మనం అర్థం చేసుకునే విధంగా ధర్మశాస్త్ర గ్రంథం యొక్క తాత్పర్యాన్ని మనకి అర్థమయ్యే విధంగా వివరిస్తూ ఉన్నారు వాళ్ళు. అది వివరిస్తూ ఉంటే దాని యొక్క అర్థం మనకు అర్థమైపోతుంది. దానిలో ఓ, ఈ బైబిల్లో ఉంది నేనేనా,
ఈ స్థానం నాదేనా, ఓ ఇంత గొప్ప మర్మాలు దేవుడు నాకు బయలుపరిచాడా అని గ్రహించినప్పుడు మన హృదయం దుఃఖముఖం అయిపోతున్నాం, ఏడుస్తున్నాం మనం. మన స్థానం ఏంటో మనకు అర్థం అవుతుంది అప్పుడు. బ్రదర్, మీ గురికి అర్థమవుతుంది బైబిల్ బ్రదర్? గ్రహింప శక్తి గల జనులు మీరు, బైబిల్ని గ్రహింప శక్తి గల జనులు మీరు. దావీదు సైన్యములో దేవుని కుమారులు కుమార్తెలు మీరు, మహాసైన్యం మీరు, దేవుని సైన్యం మీరు. అందుకోసం దేవుడు ఏం చేస్తుంటే ఎజ్రావలే ఈ లోకాన్ని దిగి వచ్చి ఎత్తపేట మీద నిలబడి ఆయన ధర్మశాస్త్ర గ్రంథం చదువుతుంటే ఎదురుగా నిలబడ్డ మనం అందరం కూడా రెండు చేతులు పైకెత్తి ఆయన చెప్పే ప్రతిదానికి మనం ఏమన్నాం? ఆమేన్ ఆమేన్ అని మనం పలుకుచు మనకి స్థానం ఏంటో మనకు అర్థమై మన ముఖాలు నేలతోటి దింపి మనం ఏడుస్తున్నాం. మనకు అర్థమైపోయింది, అయ్యో ఈ గ్రంథం నాది, ఈ స్థానం నాది, ఓ ఇది చెప్పడం కోసమే దేవుడు నా కోసం యాజకుడిని ఎద్రని పంపించాడు అని మనము ఏడుస్తూ ఉన్నాం మనం. కానీ ఆయన చెప్తున్నాడు, ఎద్ర నెహమ్యాలు చెప్తున్నారు అక్కడ చూడండి, దానికి అర్థం చెప్పి 9వ వచనము, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహమ్యాయు, యాజకుడును శాస్త్రీయులు నగు ఎజ్రాయును, జనులకు బోధించి లేవీలను, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. ఆమేన్. ఇది మనం ఏడ్చే దినం కాదు, ఇది ప్రతిష్ఠ దినం. ఇది ఈరోజు మనం ఏం చేయాలి తెలుసా? పర్ణశాలల పండుగ ఆచరించాలి. మనం పర్ణశాలల పండుగ ఆచరించాలి. ఎందుకంటే మన దేవుడు మన కోసము చెరలో నుంచి మనల్ని బయట తీసుకొని వచ్చాడు. ఆయన బానిసత్వం నుంచి మనల్ని విడిపించాడు. ఆయన బానిసలుగా ఉన్న మనల్ని విడిపించిన ఆ దేవునికి మనం ఏం చేయాలంటే, మమ్మల్ని చెరలో నుంచి విడిపించిన దేవుడా, మేము నీ కోసము ఇదిగో పర్ణశాల పండుగ ఆచరిస్తున్నాము అని గుడారాల పండుగ మనం ఆచరించాలంట. వాళ్ళు ఏం చేశారు? అక్కడ పర్ణశాల వేసుకుని పర్ణశాలలో జీవించారు. వాళ్ళకి పర్ణశాలలో వాళ్ళు ఆ దేవుడిని బయటికి పిలుచుకొచ్చారు. ఆ దేవుణ్ణి అక్కడ ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఈ విధంగా చేయాలని దేవుడు చెప్పారు. ఇప్పుడు వీళ్ళు కూడా 70 సంవత్సరాల ఇర్మియా ప్రవచించిన తర్వాత మరలా వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చి మరలా పర్ణశాల వేసుకుని దాంట్లో వాళ్ళు గుర్తుగా సూచనగా వాళ్ళు జీవిస్తున్నారు. అక్కడ సంఘములో దేవుడు తన వాక్యాన్ని గ్రహింపగల శక్తి గల స్త్రీ పురుషులుగా మనం ఉంచాడు దేవుడు. ఇక్కడ ఎప్పుడైతే నీ స్థానం నీకు అర్థమైపోయిందో నువ్వేం చేస్తున్నావు? ఏవటం మొదలుపెట్టు, నా కోసం నా ప్రభు ఇంత గొప్ప కార్యం చేశాడా అని దుఃఖముఖులు అయిపోయాం మనం. కానీ నెహమ్యా చెప్తున్నాడు, ఎజ్రా చెప్తున్నాడు, లేవీయులు చెప్తున్నారు, ఇది ఏడ్చే సమయం కాదు, సంతోషించే సమయం ఇది. ఎందుకంటే మనం మన ఇంటికి మనం తిరిగి వెళ్ళిపోతున్నాం. మనం సంతోషించే సమయం మనది అని మన హృదయాలను వాళ్ళు బలపరుస్తున్నారు. ఇక్కడ వాళ్ళు బలపరిచి వాళ్ళు చెప్తున్నారు, చూడండి ఈ మాట చదువుకుని మనం వెళ్ళిపోదాం. మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పారు. మరియు అతడు వారితో ఇట్లను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధపరచుకున్నది కొనని వారికి పంతులు పంపించుడి, ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించవలన మీరు బలమొందుదురు. హల్లెలూయా. మీరు దుఃఖంతో కాదు, మీరు సంతోషంతో ఉంటే మీరు బలం వస్తుంది మీకు. నా కోసం నా ప్రభు ఈ గొప్ప కార్యం చేశాడా అని మీరు సంతోషపడుతూ ఉంటే మీరు బలవంతులుగా మార్చబడతారు. మీరు క్రొవ్విన దోళ్ళను మీరు భక్షించుడి, మధురమైన పానం మీరు చేయండి. ఎందుకంటే మీరు సంఘములో దేవుడు చెబుతున్నప్పుడు గ్రహింప శక్తి గల సహోదరులుగా ఉన్నారు మీరు. ఆమేన్. అందుకోసమే లోకానికి అర్థం కాని విషయాలు నీకే ఎందుకు అర్థం అవుతున్నాయి అంటే దేవుడు నిన్ను గ్రహింప శక్తి గలవానిగా మార్చాడు. దేవుడు దానియేలు కూడా ఏం చేశాడు? ఆయన గ్రహింప శక్తిని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మనకు కూడా దేవుడు గ్రహింప శక్తిని ఇచ్చాడు కాబట్టి బైబుల్ చదువుతున్నప్పుడు దాన్ని గ్రహించగల శక్తిని మనకు వస్తా ఉంది, మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. దాన్ని అర్థం చేసుకున్న దాన్ని మరింత వివరంగా చెప్పడం కోసమే మరలా ఎజ్రా పీట మీద నుంచున్నాడు. అక్కడ ఆయన మాట్లాడుతుండగా ఆ ఇరుపక్కల ఉన్న వాళ్ళలో ఒక 7గురు దాని యొక్క తాత్పర్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకి అర్థమయ్యేలాగా వివరిస్తూ ఉన్నారు. అందుకోసమే మనకి లోకానికి అర్థం కాని బైబిల్ మనకి అర్థం అవుతుంది. హల్లెలూయా. సంఘములు తెలివి కలిగిన వారంట, తెలివి కలిగిన స్త్రీ పురుషులు, చదువుబడుతున్నాన్ని గ్రహించగల స్త్రీ పురుషులు, అది మనమే ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి బైబిల్ ఏందైతే
సంఘములో చదవబడుతూ ఉందో దాన్ని గ్రహించగల శక్తిని ఇచ్చినందుకు ప్రభుకి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. చూడండి, బెనాయా. ఎవరి బెనాయా? ఆ బెనాయా అని అర్థం అంటే, బెనాయా అనగా అర్థము కట్టుట అని అర్థము. యెహోయాదా కుమారుడిన. ఎవరి కుమారుడు? అతని యొక్క తాత పరాక్రమశాలి అంటారు. పేరు లేదు కానీ ఎవరంట అతను? అతని యొక్క క్రియలలో, పరాక్రమశాలి క్రియల్లో ధీరుడు సాత్వికుడు అంట. ఈ యొక్క బెనాయా యొక్క తాత పరాక్రమశాలి, క్రియల్లో చాలా నీతిమంతుడు. ఆ నీతిమంతుడికి, ఆ పరాక్రమశాలికి, ఆ యుద్ధ వీరుడికి ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు ఏంటంటే యెహోయాదా. ఇప్పుడు యెహోయాదా కుమారుడు ఎవరు అంటే బెనాయా. బెనాయా అనగా అర్థం ఏంటి? కట్టుట అని అర్థము. చూడండి, బెనాయా దావీదుతో పాటు ఉన్నాడు. బెనాయా, ఈ బెనాయా యొక్క ఉద్యోగం ఏంటంటే దావీదు దగ్గర దావీదు యొక్క దేహ సంరక్షకుడు అన్నది బైబిల్లో. ఎవరైనా దావీదు యొక్క దేహ సంరక్షకుడు అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్ లో బాడీగార్డ్. బాడీగార్డ్ ఈయన. దావీదుకి మరికొంతమంది సంరక్షకులు ఉన్నారు. వారందరి పైన ఈ బెనాయా అధిపతి, ముఖ్యుడు, ప్రధానుడు. ఆ 30 మంది అధిపతిలో, దావీదు యొక్క దేహ సంరక్షకులలో ఈ బెనాయా ముఖ్యుడై ఉన్నాడు. దావీదు ముసలివాడు అయిపోయిన తర్వాత చూడండి, దావీదు కుటుంబంలో ఉన్నాడు ఇద్దరు. ఎవరు? అబ్షలోము ఉన్నాడు, సొలొమోను ఉన్నాడు. అబ్షలోమేమో సాతాను సంబంధి, దావీదు దేవుని కుమారుడు, లేదా సొలొమోను దేవుని కుమారుడు. అవునా? మొదటి సంఘంలో యేసుక్రీస్తు ఉన్నాడు, ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఏదేల్లో దేవుని కుమారుడు ఉన్నాడు, సాతాను కుమారుడు ఉన్నాడు. సంఘంలోనే ఉంటారు రెండు వీళ్ళు. సాతాను వాడి యొక్క కార్యాలని సంఘంలోనే ఉండి దగ్గరగా వాడు చూసి చేస్తూ ఉంటాడు. దేవుడు తెల్లగుర్ర మీద వస్తూ ఉంటే వాడు కూడా తెల్లగుర్ర మీద. ప్రకటన 6వ అధ్యాయం 1వ వచనంలో తెల్లగుర్ర మీద వచ్చేవాడు ఎవరంటే సాతాను. ప్రకటన 19వ అధ్యాయంలో తెల్లగుర్ర మీద వచ్చేవాడు ఎవరంటే దేవుడు. ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా వస్తున్నాడు ఆయన. ఇక్కడ చూడండి, దావీదు కుమారుడు అదోనియా. దావీదు తర్వాత రాజు ఎవరు అనేది దావీదు చెప్పకముందే ఈ అదోనియా ఏం చేశాడంటే, నేనే రాజుని అని తన ముందు రథాలను పరిగెట్టే వాళ్ళని, రథాలని, గుర్రాలని, ఒక 50 మంది మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అవసరం బ్రదర్? అబ్షలోము కూడా అదే చేసుకున్నాడు. తన ముందు రథాలను పరిగెట్టే వాళ్ళని, గుర్రాలు పరిగెట్టే వాళ్ళని, మనుషుల్ని, అబ్షలోము చిరంజీవి అవును కాక, రా చిరంజీవి అవును కాక అని కేకలు పెట్టే కూలీలు పెట్టుకున్నాడు. దేవుని చేత నిర్ణయించబడి ఉంటే నువ్వెవరో నీవు చెప్పుకోవాల్సిన అవసరం నీకు లేదు. అక్కడ దేవుని చేత నిర్ణయించబడకపోతే నువ్వు చెప్పుకోవాలి, ఓ నేను పలాని, నేను పలాని, నా స్థానం ఇది, నేను పాస్తునే, నేను ప్రవక్తనే, లేకపోతే నాది అని నువ్వు చెప్పుకోవాలి. మనుషుల అవసరం నీకు, కూలీలు పెట్టుకోవాలి నువ్వు. దేవుడు నిర్ణయిస్తే జనులందరూ కేకలు పెడతారు నీకు తెలియకుండానే. ప్రజలందరూ కేకలు పెడతారు నీకు తెలియకుండానే. హల్లెలూయా. ఈ అదోని అబ్షలోము అది చేశాడు. తన ముందు రథాలు పరిగెట్టేవారిని, తన ముందు గుర్రాలు పరిగెట్టే విధంగా, తన ముందు చిరంజీవి అని కేకలు పెట్టేవారిని కూలీలకు పెట్టుకుని రాజుగా ప్రకటించుకున్నాడు. ఇప్పుడు ఈ అదోనియా కూడా ఏం చేశాడు? దావీదు ముసలివాడు అయిపోయాడు, ఇక నేనే రాజుని అనుకుని తన ముందు గుర్రాలు పరిగెట్టించేవాడు. అతను బయలుదేరితే ఏం పరిగెట్టాయి? కాన్వాయ్, పెద్ద కాన్వాయ్. ఈ రోజుల్లోనే మనకి కార్లు ఉన్నాయి కాన్వాయ్గా వెనకే ముందు. కానీ ఆ రోజుల్లో ఏంటి? రథాలు, గుర్రాలు. ఈ అదోనియా బయటకు వస్తూ ఉంటే గుర్రాలు, రథాలు, ఒక 50 మంది వాళ్ళ ముందు అదోనియా రాజు చిరంజీవి కాక ఆయన కేకలు పెట్టేవారు. కూలీలు పెట్టుకున్నాడు. ఆయన రాజుగా ప్రకటన చేసుకున్నాడు.
దేవునికి ఏర్పాటు లేదు. ఆ రోజుల్లో ప్రవక్త నాతాను ఉన్నాడు, యాజకుడైన సాదోకున్నాడు, వాళ్ళ మధ్యలో బెనాయా కూడా ఉన్నాడు. ఎవరండి ఈ బెనాయా? నాతాను ఉన్నాడు, ఎవరైనా ప్రవక్త. యాజకుడు ఉన్నాడు, ఆయన ఎవరు? సాదోకు. ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ, ఈయన ఎవరు? బెనాయా. ఎవరండి ఈ బెనాయా? ఈ అదోనియా ఎప్పుడైతే నేను రాజుని, నన్ను మీరు వెంబడించాలి అని ప్రకటించుకున్నాడో, నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నీ తర్వాత రాజుగా ఉండాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? నీ తర్వాత రాజుగా నీ సింహాసనం మీద కూర్చునేవాడు నాకు తెలియకుండా నీ సింహాసనం మీద కూర్చుంటాడా? ఎవరు అడుగుతున్నారు? నాతాను ప్రవక్త అడుగుతున్నాడు. ఎవరిని? ఏమన్నాడు తెలుసా అక్కడ? చూడండి, మొదటి రాజులు 1వ అధ్యాయము 1 చదవండి. మొదటి రాజులు 1వ అధ్యాయము 20వ వచనం. అపరాధంగా ఇష్టపడింది. ఆమె రాజులో మాట్లాడినప్పుడు నాతను లోపం రాదు. నాతను వచ్చిండని దేవుడు రాజు రాజునికి వచ్చి నమస్కరిస్తే సాక్ష్యాన్ని పడి మిగిలిన వాడికి రాజా అదుర్యాని తర్వాత వెలుపడి చదువుతువా ఏదైనా ఎట్లను కొద్దిగా అందరూ గొర్రెలను వెనుక అర్పించి రాష్ట్రాలందరినీ సైన్యాధిపతులను రాజకీయ అభ్యర్థులను పిలుపునప్పుడు వారు వారి ప్రముఖులకు అనుమానం రాజీని అదుర్య ఎవరెవరు పిలిచాడు ఈయన? అదోనియా రాజకుమారుని పిలిచాడు, అధిపతులను పిలిచాడు, ఇంకా యాజకుడు పిలిచాడు, అందరిని పిలిచాడు. ఎవరు చెప్తున్నారు ఈ విషయాలు? దావీదుతో నాతాను ప్రవక్త మాట్లాడుతున్నారు. నిద్రపోతున్నారు కదా అంటే రాత్రి నిద్రలేదుగా, కొద్ది నిమిషాలు. అందుకే నేను కొద్దిసేపు మాట్లాడతాను అనుకోండి ఈరోజు. మన 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 జూమ్ లో ఉన్న బ్రదర్ కూడా జూమ్ ఆన్ చేసి ఉంది, మరి అదే వీడియో ఆఫ్ చేసి ఉంది. మనకి నుంచి మనం ఒకటి పెట్టాలి బ్రదర్. సిస్టర్స్ తప్ప పురుషులందరూ కూడా వీడియో ఆన్ చేయాలని పెట్టాలి. వాళ్ళు వీడియో ఆన్ చేసి ఆఫ్ చేసి ఏం చేస్తారో తెలియట్లే మనకి. ఒక విషయం కొద్దిసేపు మాట్లాడదు ఈరోజు, ఎల్లిగాని ముగించుకుందాం. ఆ యొక్క అదోనియా రాజుగా తను ప్రకటించుకున్నప్పుడు అక్కడికి ఎవరెవరు వచ్చారు? ఆయన అంటారు చూడండి 24వ వచనంలో, నా ఏలినవాడమైన రాజా అదోనియా నీ తర్వాత ఏలువాడై నీ సింహాసనం మీద కూర్చుండునని నువ్వు చెప్పావా? నువ్వేమన్నా చెప్పావా? ఎందుకంటే ఈ అదోనియా ఎలాంటి వాడంట? దావీదు ఆ కుమారుడు ఏమనలేకపోయాడు. ఎందుకో తెలుసా? అదోనియా అందగాడు. చూడండి ఎక్కడ చూడండి, అది 6వ వచనం 5 చూడండి. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునవుతున్నాను అనుకుని రథములను గుర్రప్రవతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను కూలికి పెట్టుకున్నాడండి. నీకు ఆ బాధ ఎందుకు బ్రదర్? రమేష్ గారు పాస్టర్ అని చెప్పడానికి కూలి మనుషులు అవసరం బ్రదర్ నీకు? నువ్వు నిజంగా దేవుని చేత నిర్ణయించబడి ఉంటే సొలొమోను ఎవరిని పెట్టుకున్నాడు బ్రదర్? గాన ప్రతిగానాలతో, తంబురతో, సితారతో వాయించుకుంటూ, బాకానాదాలతో యెరూషలేము మొత్తం ధ్వనించేంతగా జనులు కేకలు వేస్తూ సొలొమోను చిరంజీవిగా కేకలు వేస్తూ వెళ్ళారు అక్కడ. ఎందుకంటే సొలొమోన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీకేం అవసరం? నేను ప్రవక్తని, నేను దూతని, నేను సేవకుడిని, నేను నాయకుడిని అని చెప్పుకోవాల్సిన బాధ్యత నీకేంటి? ఇక్కడ ఈ అదోని కూడా నిజంగా దేవుని చేత నిర్ణయించబడితే దేవుడే పెడతాడు అక్కడ, దేవుడే నేను చూపిస్తాడు అక్కడ. కానీ రథాలని, గుర్రాలని, 50 మంది మనుషుల్ని ఏర్పాటు చేసుకుని రాజుగా నేనే ఉండాలని గర్వంతో
బయలుదేరాడు. 6వ వచనము. అతని తండ్రి నీవు ఇలాగన ఎలా చేయించున్నావని అతని చేత ఎప్పుడును అడగల. ఎందుకంట ఎప్పుడు నొప్పి కలిగి చేయలేదు. ఎవరు? ఎందుకని? అతడు చూచుటకు బహు సౌందర్యము గలవాడు, అబ్షలోము తర్వాత పుట్టినవాడు. కొడుకు మీద ప్రేమ. చూడడానికి అందగాడు. దావీదు కుమారుడు అందగాలే. అబ్షలోము కూడా ఎలాంటి వాడు? అది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అతనిలో ఏ లోపమైనను లేదని రాయబడింది. అబ్షలోములో అందగాడే, ఎత్తైన వాడు. ఈ అదోని కూడా అందగాడు, సౌందర్యవంతుడు. అతను ఎప్పుడు కూడా దావీదు అతనే ఒక్క మాట కూడా అనలేదని. ఇప్పుడు ఇతను అనుకుంటున్నాడు, ఇక నేనే రాజుని. గర్వం వచ్చేసింది అతనికి. అందగాడు కాబట్టి, తండ్రి కూడా అర్థం చెప్పట్లేదు కాబట్టి ఇక నేనే రాజుని. అదోనియా అంటే అర్థం ఏంటి? అందమే. అదోనియా అర్థం ఏంటి? అందమే. అందము మోసకరం అంట, సౌందర్యము వ్యర్థం అంట. దావీదు కూడా తన కుమారుని చూసి ఎప్పుడు గద్దించలేదు. ఇది అలుసుగా తీసుకున్న అదోనియా తను రాజుగా ప్రకటన చేసుకున్నాడు. రథాలు పరిగెట్టించుకుంటున్నాడు, గుర్రాలు పరిగెట్టించుకుంటున్నాడు. అతను రాజే, ఇతను చిరంజీవి అని చెప్పడానికి ఒక 50 మందిని ఏర్పాటు చేసుకుని రాజుగా చేసుకున్నాడు. ఆ యొక్క అదోని యొక్క క్యాబినెట్ లో అందరూ ఉన్నారు ఆ విందులో. ఆ కాలంలో సంబంధించిన దేవుని చేత నిర్ణయించబడిన సాధువుకు కాకుండా మరొక యాజకుడు అభ్యతరు ఉన్నాడు. మరి కొంతమంది రాజకుమారులు వచ్చారు అక్కడికి. ఎందుకంటే చూడడానికి ఈ రాజు ఎలాంటి వాడు? సౌందర్యవంతుడు, అందంగా ఉన్నాడు. ఇతను రాజుగా ఉండడానికి అన్ని లక్షణాలు కనపడుతున్నాయి అని అందరూ కూడా అభ్యతరికి సపోర్ట్ చేసి మొదలు పెట్టారు. అదోనియాకి సహకరిస్తూ ఉన్నారు, పొగుడుతూ ఉన్నారు అదోనియాని. అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. ఆ సమయంలో నాతాను ప్రవక్త బయలుదేరి దావీదు దగ్గరికి వెళ్ళి, మీరేమన్నా అదోనియాని రాజుగా ఉండాలని చెప్పారా మీరేమన్నా అని అడిగితున్నాడు. ఒకవేళ మీరు చెప్పుంటే కనుక, మీ ద్వారా జరిగి ఉంటే కనుక అతను ఏం చేయాలి? చూడండి, ఇప్పుడు 25వ వచనం చదవండి. పార్టీ జరుగుతుంది అక్కడ. అదోనియా రాజు అనే ఒక పార్టీ జరుగుతుంది అక్కడ. ఆ పార్టీలో అందరూ ఉన్నారు. మంచి ఉద్యోగం కూడా జరుగుతుంది అక్కడ. మంచి ఉత్సాహం ఉంది. ప్రవక్త అంటే నాతో ప్రవక్త అంటే అక్కడ అందరూ రాజకుమారులు అందరూ ఉన్నారు అక్కడ. కానీ దాంట్లో ఏదో కొడుతుంది. ఆ పార్టీలో, ఆ సంఘంలో ఏదో కొడుతుంది. అక్కడ అన్ని రకాల ఉద్యోగం ఉంది, పాటలు ఉన్నాయి, ఉత్సాహం ఉంది, మందిరాలు ఉన్నాయి, ఒక గొప్ప గొప్ప కంటలు ఉన్నాయి అక్కడ. దాంట్లో ఆహారం జరుగుతుంది అక్కడ. కానీ దాంట్లో ఏదో కొడుతుంది. దావీదు యొక్క ఉద్యోగుడిలో కూడా ఏదో కొడుతుంది కదా. అక్కడ ఎవరు లేరు? ప్రవక్త లేడు అక్కడ, లేవీ లేడు. ఇక్కడ కూడా నాతో ప్రవక్త ఉన్నాడు. నీ కుమారుడు అదోని యొక్క సంఘంలో అంత ఉద్యోగం ఉంది, అన్ని రకాల పార్టీ జరుగుతుంది అక్కడ. కానీ నన్ను అనగా ఎవరైనా నాతాను ప్రవక్త లేడు ఆ కార్యక్రమంలో, యాజకుడైన సాధకుడు ఆ కార్యక్రమంలో. ఇదేంటండి అసలు? బెనాయికి ఏ సంబంధం దీనికి? బెనాయి ఎవరినా? బాడీ గార్డినా? ఆయనంటే యాజకుడు సాధువుకు, ఈయనంటే ప్రవక్త. ఈయన ఎవరు? ప్రవక్త కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. ఆయన ఎవరు? సాధువుకు యాజకుడు, ఆయన ఖచ్చితంగా ఉండాలి. మరి ఈయన ఎవరు బ్రదర్? ఈ బెనాయికి సంబంధం అక్కడ? ఈ బెనాయి ఎవరు అసలు? ఒక బాడీ గార్డ్కి ఎందుకు అడుగుతాడు ఆయన? ఆ పార్టీలో అందరూ ఉన్నారు అక్కడ, కానీ మేము ముగ్గురు లేవు అక్కడ. నేను లేను, సాధోకు లేడు, తర్వాత అంతేకాకుండా మరొక కుమారుడు ఎవరు? అసలు లేకుండా జరుగుద్దా పార్టీ? అసలు అక్కడ సొలొమోను ఉండాలి, బెనాయి ఉండాలి. అసలు బెనాయి ఎవరు? ప్రవక్త కనబడతాడు బ్రదర్ మనకి.
యాజకుడు కనపడుతున్నాడు బ్రదర్, రాజకుమారుడు కనపడుతున్నాడు సొలొమోను. బెనాయా ఎవరు బ్రదర్? హల్లెలూయా. చూడండి బ్రదర్, మనం ఇంకా తెలుసుకోవాలి, వినే దాన్ని గ్రహింపగల శక్తి కలిగిన స్త్రీలు పురుషులు మనం. హల్లెలూయా. మనం ఎజ్రా ఏం చదువుతున్నాడో గ్రహింపగల శక్తి గల ప్రజలు మాత్రమే సూపర్సిస్ లో కూర్చోబెట్టాడు ఆయన. అర్థమవుతుందా బ్రదర్? ఏం ఒకరు మాట్లాడలేదు? హల్లెలూయా. చూడండి, ఈ యొక్క నాతాను ప్రవక్త నీ సేవకుడిని నన్ను పిలవలేదు, యాజకుడైన అబ్యాతారుని పిలవలేదు, యెహోయాదా కుమారుడైన బెనాయాని పిలవలేదు, సొలొమోను కూడా పిలవకుండా చదవండి. తర్వాత చూసారా, మేము లేకుండా అసలు ఆ కార్యక్రమం జరుగుతుందా? మీకు తెలుసా? మేము అనుకుంటున్నాం నువ్వు 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 చేసి ఉండవని. ఎందుకంటే అది దేవుని కార్యం అయితే ఎవరు ఉండాలి అక్కడ? ప్రవక్త ఉండాలి, యాజకుడు ఉండాలి, రాజకుమారుడు ఉండాలి. అది అది అప్పుడు సంపూర్ణం అవుతుంది. దావీదు యొక్క ఉజ్జీవ కోడికలో ప్రవక్త లేడు కాబట్టి ఆ దాంట్లోకి ఏమొచ్చింది? మనం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా అదోనియా తను రాజుగా పట్టాభిషేకం చేసుకుని రాజకుమారులకి, యాజకులకి, అక్కడున్న అధిపతులందరికీ కూడా ఆయన విందురిస్తూ పార్టీ చేసుకుంటూ అన్నపానాలు పుచ్చుకుంటున్నాడు అక్కడ. దాంట్లో ప్రవక్త లేడు, యాజకులు లేడు, బెనాయా లేడు, రాజకుమారుడైన సొలొమోను లేడు. ఇది నిజమైన పార్టీయా? ఇది నిజమైన పట్టాభిషేకమా? అడుగుతున్నాడు ఆయన. ఇది నిజమైన పట్టాభిషేకమా? నీ తర్వాత నీ రాజ్యంలో నీ సింహాసనం మీద కూర్చునే వ్యక్తి ఇలా ప్రవర్తిస్తాడా? ఏమడుతున్నాడు నాతాను? నీ తర్వాత నీ సింహాసనం మీద కూర్చునే వ్యక్తి ఇలా చేస్తాడా? చేశాడు అంటే హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని యొక్క సంఘములో ఎవరు ఉండాలి? ప్రవక్త ఉండాలి, యాజకుడు ఉండాలి, బెనాయా ఉండాలి, రాజకుమారుడైన సొలొమోను ఉండాలి. అది పర్ఫెక్షన్. అది లేకపోతే అది దేవుని యొక్క చిత్తం ప్రకారం జరిగే కార్యక్రమం కాదు. అది ఎక్కడో ఏదో కొరత ఉంది, ఏదో లోపం ఉంది అక్కడ. కూలికి పెట్టుకున్నారు వాళ్ళు. ఆ జనాలు ఎవరు కూలికి పెట్టుకున్నారు బ్రదర్? అదోనియా చిరంజీవి అగురుగాక, అదోనియా చిరంజీవి అగురుగాక అని కేకలు పెట్టే కూలీలు వాళ్ళు. అబ్షలోము చిరంజీవి అగురుగాక అని కేకలు పెట్టే కూలీలు వాళ్ళు. ఓకే, దావీదింట్లో ఉన్నారు ఇద్దరు. దావీదింట్లోనే సొలొమోను ఉన్నాడు, దావీదింట్లోనే అదోనియా, అబ్షలోము ఇద్దరు ఉన్నారు. తండ్రి యొక్క మాటను గౌరవించుకున్న వాళ్ళు, తండ్రి చెప్పకుండానే తండ్రి యొక్క స్థానాన్ని లాక్కోవాలని చూశారు వాళ్ళు. అదోనియా, అబ్షలోము. అదోనియా అయితే తండ్రి చంపాలనుకోలేదు, కానీ అబ్షలోము అయితే తండ్రిని చంపాలనుకున్నాడు. దావీదు గొల్లియాతు లాంటి వాడిని చంపిన దావీదు అబ్షలోమును చూసి పారిపోతున్నాడు. చంపలేక కాదు, చంపలేడు దావీదు. యుద్ధం చేయడు అబ్షలోము మీద, చేయగలడు. కానీ దావీదు విడిచి ఏడ్చుకుంటూ ఆ యెరూషలేము తోటి తిరిగి కొండ మీద తిరిగి ఏడ్చి ఆయన ఎందుకు పారిపోతాడంటే తన కుమారుని తను చంపలేక వెళ్ళిపోతున్నాడు. దావీదు యుద్ధం చేయలేక అబ్షలోము మీద ఓడిపోతాడని భయంతో కాదు వెళ్ళిపోయేది, తన కుమారుని తన చేతులతో చంపలేక వెళ్ళిపోతున్నాడు. పైగా అబ్షలోము వచ్చాడు, పలానా చోట యుద్ధం చేస్తున్నాడు, మనం ఈ మార్గం గుండా వెళితే అబ్షలోము మనం పట్టుకోవచ్చు అని వర్తమానం తెచ్చి చెప్పినప్పుడు యోవాబు వెళ్తా ఉంటే దావీదు అంటున్నాడు, యోవాబు నా కుమారుడైన అబ్షలోము జాగ్రత్త. చూసారా, చంపలేక కదా దావీదు, యుద్ధం చేయలేక కదా దావీదు. అతను తన సొంత కుమారుడు తన చేతులు చంపే ఇష్టం లేకెళ్ళలేదు. కానీ ఎక్కడున్నాడు ఆయన? దావీదింట్లో ఉన్నాడు. నేటి సంఘంలో కూడా అలాగే ఉంటారు. దేవుని యొక్క స్థానాన్ని, దేవుని యొక్క సేవకుల యొక్క స్థానాన్ని లాగేటువంటి అబ్షలోములు ఉంటారు సంఘాల్లో. కూలికి పెట్టుకుంటారు. ఇతను వర్తమానికుడు, ఇతను దూత, ఇతను ప్రవక్త, ఇతను సేవకుడు, ఇతను పాస్టరు, ఇతను నాయకుడు అని చెప్పడానికి తను కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. వాళ్ళకి బహుమతులు ఇస్తాడు, డబ్బులు ఇస్తారు, వాళ్ళ ముఖస్తుతి చేస్తారు వాళ్ళకి. అబ్షలోము ఆత్మ కలిగిన వారు, అదోనియా ఆత్మ కలిగిన వారు. ఒకవేళ నిజంగా నీవు దేవుని చేత
నిర్ణయించబడి ఉంటే ఎవ్వరు ఆపినా నువ్వు ఆగవు, నిన్ను ఆపలేరు. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వాక్యం వచ్చేస్తుంది. నినివే ప్రజలు, వాళ్ళు అంతకుముందు క్రూరులు, వాళ్ళు ఆ దేశంలోకి వెళ్ళాలంటే భయము, చంపేస్తారు వాళ్ళు. అందుకోసమే యోనాకి భయం వేసింది. వాళ్ళు చాలా మూర్ఖులు, వాళ్ళు మనుషుల్ని క్రూరంగా చంపేస్తారు, అతి హీనంగా క్రూరంగా చంపేస్తారు వాళ్ళు. వాళ్ళ మధ్యలో శాపం వస్తుందంటే ఇప్పుడు నేను మరలా ఎందుకు వాళ్ళకి సువార్త ప్రకటించాలి అని తన మనసులో అనుకుని ఆయన నినివే వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళాడు. అంత మూర్ఖులు వాళ్ళు, అంత క్రూరమైన ప్రజలు వాళ్ళు. కానీ దేవునికి తెలుసు ఆ క్రూరత్వం వెనక పశ్చాత్తాపం ఉంది. యోనాకు తెలియదు కదా బ్రదర్. యోనా వారి యొక్క పై రూపం చూశాడు. వీళ్ళు ఇంతకుముందు ఎలా దాని యొక్క నినివే యొక్క చరిత్ర చూస్తే భయంకరమైన ప్రజలు ఉన్నారు దాంట్లో. దుష్టులు, దుర్మార్గులు, మనుషులు బ్రతికొండటంతోనే చర్మం ఒలిచేసి చంపినటువంటి మరి ఆ దాంట్లో దుర్మార్గులు ఉన్నారు దాంట్లో. అలాంటి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుందంటే సంతోషించాల్సింది పోయి ఎందుకు దానికి సువార్త చెప్పాలి, ఒకళ్ళు నేను కూడా వెళ్తే నన్ను కూడా అలా చంపుతారేమో అనే యోనా నినివే వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళాడు. దేవుడు విడిచిపెట్టలా. ఎందుకంటే ఆ మనుషుల హృదయాల వెనక, ఆ కఠినం యొక్క హృదయాల వెనక పశ్చాత్తాపం ఉందని యోనాకి తెలియదు, కానీ దేవుడు తెలుసు. అందుకోసం యోనా వాడలో వేరే ప్రాంతానికి పారిపోతూ ఉంటే దేవుడు సముద్రంలో పడాయించి తిమింగలం ద్వారా ఆ ఒడ్డు తీసుకొచ్చి సువార్తను బోధించాడండి. బైబిల్లో రాయబడి ఉంది. ఎప్పుడైతే ఆ యోనా సువార్త బోధించాడో దేశ రాజు దగ్గర నుండి ఆ దేశంలో ఉన్న పశువులు కూడా ఉపవాసం ఉన్నాయి. రాజు కాదు, ఆ దేశంలో ఉన్న పశువులతో సహా ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మా మీదకి ఇంత ఉగ్రత వస్తుంది ప్రభువా, మమ్మల్ని తప్పించండి అని వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుడు వాళ్ళ యొక్క ప్రార్థన అంగీకరించాడు. నువ్వు దేవుని యొక్క సంకల్పంలో ఉంటే నువ్వు ఎక్కడున్నా వాక్యం దగ్గరికి వచ్చేస్తుంది. ఒకవేళ దేవుని యొక్క సేవకుడు నీవు ఉంటే నువ్వు ఏ స్థానంలో ఉన్నా, చూడండి నోవాహు ఒక దీనుడు, ఒక దీనమైన సాత్వికమైన మనసు కలిగిన ఎదుటి వారిని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేని ఒక మృదు స్వభావి, ఎక్కడో సంఘంలో మూల కూర్చొని ప్రభువుని ఎలా ఆరాధించే ఒక నిజమైన సేవకుడు, భక్తుడు, యథార్థంగా దేవుడు చేపట్టిస్తాడు. ఈ తరములో నీ ఒక్కడిని నీతిమంతుడు. ఎవరికి ఇచ్చాడు దేవుడు? నోవాకి ఇచ్చాడు. బైబిల్ రాయబడి ఉంది అక్కడ. ఆది కాండం చూడండి 7వ అధ్యాయం 1వ వచనం. ఎవరిచ్చే స్టేట్మెంట్? నోవాకి నీవు నీతిమంతుడవు అని దేవుడే సర్టిఫికేట్ ఇచ్చాడు. ఈ తరము వారందరిలో నీ ఒక్కడివే. తరము అంటే ఎన్ని కోట్ల మంది ప్రజలు భూమి మీద ఉన్నారో వారందరిలో నోవాహు మాత్రమే నీతిమంతుడు. ఆమేన్. ఇప్పుడు దేవుని యొక్క రెండవ రాకడ ఎలా ఉంటుందంట? నోవాహు దినంలో జరిగినట్లుగానే మనిషి కుమార్ దినాల్లో రాకడలో జరుగుతుంది. ఇప్పుడు ఇది మనిషి కుమార్ యొక్క దినాలు. ఈ తరములో దేవుని చేత నీతిమంతుడు నీ ఒక్కడినే అని పిలువబడిన మొట్టమొదటి మానవుడు ఎవరంటే థామస్ గారు. ఆ యొక్క నీతిని ఆధారం చేసుకుని మనందరికి తీర్పు తెచ్చిపోతున్నాడు, భూలోకానికి తీర్పు తెచ్చిపోతున్నాడు. కాబట్టి ఆయన తర్వాత నీవు నీతిమంతుడివి అని పిలువబడేది ఎవరంటే సీయోను మాత్రమే. ఈ తరంలో ఇవి నోవాహు దినాలు. ఇవి ఈ లక్షల కోట్ల మంది జనాభాలో, ఇంతమంది ప్రజల మధ్యలో నోవాహు ఎలాగైతే ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడో, ఇప్పుడు ఈ కాలంలో నీవు మాత్రమే నీతిమంతుడిగా ఉన్నావు నీవు. అందుకోసం ఆయన అంటున్నాడు అక్కడ చూడండి, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును రండి, మంచంలోకి రండి చెప్తున్నాడు నోవాహుతో. వాడడానికి అర్థం ఏంటి? మందసం, డార్క్ మందసము. ఇప్పుడు ఈ సమయంలో కూడా దేవుని ఎదుట నీ ఒక్కడివే నీతిమంతుడిగా ఉన్నావు. నీ ఒక్క సహోదరియే నీతిమంతురాలుగా ఉంది, ఒక సహోదరుడే నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన అన్నాడు, ఈ తరం అంతటిలో కూడా మీరు మాత్రమే నీతిమంతులుగా ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఎక్కడ రావాలి? మంచంలోకి రండి. ఆమేన్. హల్లెలూయా. ఈ విషయాలు నీకు ఎలా అర్థం అవుతున్నాయి?
చూడండి, చెర నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు ఆ బబులోను నుంచి బయటకు వచ్చిన తర్వాత బబులోను యొక్క అధిపతి చెప్తున్నాడు, కోరేష్ యొక్క అధిపతి, కోరేష్ యొక్క మాది పారసీక రాజ్యంలో ఉన్న ఒక అధిపతి చెప్తున్నాడు, మీ రాజ్యములో ఊరీము తుమ్మీము ధరించగల ఒక యాజకుడు ఏర్పరచే వరకు. హల్లెలూయా. ఏంటంట? ఎవరు చెప్తున్నారు బ్రదర్? కోరేష్ సంస్థానంలో ఉన్న ఒక అధిపతి చెప్తున్నాడు. దేవుని మందిరం యొక్క ఉపకరణాలు ఇచ్చేసి ఆయన చెప్తున్నాడు, మీ ప్రజలు, మీ మధ్యలో, మీ దేశంలో లేదా మీ రాజ్యంలో ఊరీము తుమ్మీము ధరించగల ఒక వ్యక్తి ఏర్పడు వరకు, ఒక యాజకుడు ఏర్పడు వరకు అతి పరిశుద్ధ స్థలములోని వస్తువుల్లో ఏది మీరు ముట్టుకోవద్దని చెప్పాడు. ఈ లోకానికి ఇప్పటివరకు ఎందుకు అర్థం కాలేదు బ్రదర్ ఈ వాక్యాలు? ఈ లోకానికి ఇప్పటివరకు ఈ వాక్యాలు ఎందుకు అర్థం కాలేదు? సతీష్ గారు ఒక్కడే అన్న ఎంపిక చేయబడిన వాడా? రమేష్ గారు ఒక్కడే అన్న ఎంపిక చేయబడిన వాడా? ఈ లోకము గ్రహించలేని దాన్ని సూపర్ చర్చ్ మాత్రం ఎందుకు గ్రహించగలుగుతుంది? ఎందుకంటే ఈ కాలంలో చెర నుండి విడిపించబడిన ప్రజల మధ్యలో ఇప్పటి వరకు ఊరీము తుమ్మీము ధరించగల యాజకుడు ఇప్పటివరకు లేడు. అందువల్ల అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువుల్ని ఇప్పటిదాకా మనం గ్రహించలేకపోయాం. మనకి అర్థం కాల. పౌలు కూడా అందుకే అర్థం కాల. ఆ లోపలికి వెళ్ళే మార్గం మనకి తెలియలేదని చెప్పాడు. మనకి ఎలా అర్థమవుతుందంటే, మనం అన్ని పేర్లు రాసి మరీ బొమ్మలు పెట్టి వేసేస్తున్నాం. మనం ఇక్కడ ఎలా అర్థమవుతుంది మనకంటే, ఊరీము తుమ్మీము ధరించగల యాజకుడు మన మధ్యలో ఏర్పరచబడ్డాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే ఊరీము తుమ్మీము ధరించగల యాజకుడు మన మధ్యలో ఏర్పరచబడ్డారో అప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలములో దాయబడిన మన్నాని మనం పూజిస్తా ఉన్నాం. మనం ఇప్పుడు చెప్పడం లేదు బ్రదర్, చదివే గుర్తుందా? చూడండి, నెహెమ్యా చూడండి ఒకసారి, 7వ అధ్యాయం 65వ వచనము, పేజ్ నెంబర్ 406. ఎందుకు చెప్పాడంటే ఆ మాట? వారి మధ్యలో పద్దుల పుస్తకంలో పేరు లేనివాడు కూడా ఉన్నారు అక్కడ. పద్దుల పుస్తకంలో పేరు లేనివాడు కూడా పెత్తనం చేశారు ఇప్పుడు దాకా అక్కడ. మాకు అది తెలుసు, మాకు ఇది తెలుసు, ఆగండి, మీరు అనొద్దు, కట్టద్దు, నిర్మద్దు అని పనికి ఆటంకం చేశారు. వాళ్ళు మందిరానికి పునాదిని వేస్తే ఆటంకం చేశారు. వాళ్ళు ఏ పని చేసినా కూడా ఆటంకం చేశారు. టోబియా, సన్బల్లాటు, మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఆటంకపరిచారు. బర్జిల్లా వీళ్ళందరూ ఏం చేశారు? ఆటంకం చేశారు. మాకు తెలుసు, మాకు వచ్చు బైబిల్. మీరు మందిరాన్ని పునాది వేస్తారా? మీరు బ్రహ్మాండం దేవుడు చేస్తారా? చేయదు, కుదరదు అని కొంతమంది. తామసు క్రీస్తుని చేస్తారా? కుదరదు అని కొంతమంది. ఏం చేశారు? మనల మధ్యలో ఉండి మనల్ని ఆటంకపరిచారు. పని జరగకుండా ఆటంకపరుస్తున్నారు. ఆయన ఎవరో పరిచయం చేయకుండా ఆటంకపరుస్తున్నారు. మనం ఏం చేసినా వాళ్ళకి ఆటంకమే, ఏది మాట్లాడినా ఆటంకమే, చివరి కుర్చీలో కూర్చున్నా ఆటంకమే, ప్రతిదానికి ఆటంకమే వాళ్ళకి. అసలు వాళ్ళు అవునో కాదో తెలియడం కోసం ఎవరు వచ్చారు? నెహెమ్యా పద్దుల పుస్తకం తెరిచాడు. అయ్యా ఒకసారి మీ పద్దుల మీరు రండి, మీరు ఎవరు, మీ దగ్గర ఉన్న పత్రాలు పట్టుకొని రండి. తీరా చూస్తే అసలు ఆ పద్దుల పుస్తకంలో వాళ్ళ పేరే లేదు. ఆ గొర్రెపిల్లకి జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు లేవు అక్కడ. వాళ్ళు సూపర్ చర్చిలో ఉండి మనల్ని ఆటంకపరుస్తున్నారు. వాళ్ళు ఇది చెప్పకూడదు, తమస క్రీస్తు చేస్తున్నావు, నువ్వు ఎక్కువ వెళ్ళిపోయావు, నువ్వు తక్కువ వచ్చావు, మీరు బాగా వెళ్ళిపోయారు అని పనిని ఆటంకపరిచారు ఇప్పుడు దాకా. తీరా చూస్తే అసలు ఆ పద్దుల పుస్తకంలో వాళ్ళ పేర్లే లేవు. దీన్ని చూసిన అధిపతి ఏమంటాడు అక్కడ చూడండి, కాబట్టి వారు అపవిత్రులుగా ఎంచబడ్డారు. 64 వచ్చిన వారు పద్దు పుస్తకమును వెతకగా అది కనబడకపోయాను, కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వారు ఏం చేయబడ్డారు? యాజకులు లేరు ఇప్పుడు. మేము పాస్టర్లమే అని పెత్తనం చేయడం మొదలు పెట్టారు వాళ్ళు. అసలు తీరా చూస్తే వాళ్ళ పేర్లే లేవు అక్కడ. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి, అపవిత్రులుగా ఎంచబడి యాజకుల్లో ఉండకుండా వేరుపరచబడి 65. కాగా అధికారి ఉరీము తుమ్మీము అను వాటిని ధరించుకుని ఒక యాజకుడు ఏర్పడు వరకు. హల్లెలూయా. ఊరీము తుమ్మీము అనగా ఏది మంచి ఏది చెడో చెప్పగల, వివేచించగల ఒక ప్రవక్త మీ మధ్యలోకి వచ్చే వరకు
చెప్పాను కదా బ్రదర్. క్రీస్తు థామస్ ఎవరంట? ఏది మంచి ఏది చెడు అని వేరు చేయడానికి వచ్చిన ఏడో దూత వర్తమాన పుస్తకం ఒకసారి. ఏడో దూత వర్తమానములు పేజ్ నెంబర్ 113, 80వ పాయింట్ ఇది. ఓ పెళ్లి కుమార్తె, అంత్యకాల సందేశ విశ్వాసుల మధ్య లేచిన ఆకలిగా ఉన్న తోడేళ్ల గురించి జాగ్రత్తగా ఉండండి. అంత్యకాలము గొప్ప భ్రమకాలము. మత్తయి 24 ప్రకారము అన్ని కాలములలో అది మిక్కిలి మోసగించు కాలము. ఏదేని నుండి అన్ని కాలములు మోసగించు కాలములుగా ఉన్నవి, కానీ ఈ కాలము వలె మోసమైన కాలము వేరొకటి లేదు. అన్ని కాలాలు మోసంగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం ఉన్న కాలము మరి భయంకరమైన మోసకాలం అంటది. బ్రహ్మ గారు చెప్తున్నారు ఇది. ప్రతి కాలంలో ఉన్న దేవాత్మ అనే సందేశంలో సారీ మోసకాలము వేరొకటి లేదు. చూడండి, దుష్టుడు మొదట 2 పెళ్లి కుమార్తెలను మోసం చేసెను. ఈ చివరి దినపు పెళ్లి కుమార్తెను మోసం చేయటకు ప్రయత్నించును. ఎలా ప్రయత్నం చేస్తాడంటే ఆచారముల ద్వారా ఆమెను సంక్రమణ చేయటకు వాడు ప్రయత్నించును. పడిపోయినటువంటి పెళ్లి కుమార్తె క్రీస్తు బృణం సందేశం ద్వారానే ఎత్తబోటకు విశ్వాసం కలుగును. ఆమేన్. మరియు ఆకలిగా ఉన్న తోడేళ్లు ఇదేనా మనం చదివేది? ఇదే. మరియు ఆకలిగా ఉన్న తోడేళ్లు కూడా అంత్యకాల సందేశ విశ్వాసంలో గలరు. చూసారా, వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వీరు క్రీస్తు బృణం సందేశమును వక్రీకరించి మానవుడు చేసిన సిద్ధాంతము ద్వారా సంక్రమణ చేయుచున్నారు. క్రీస్తు విరోధి యొక్క ఆత్మ సంఘంలోనికి వచ్చి దానిని ఎట్లు చేసిన అది నులివెచ్చని గాను శక్తిహీనము గాను నామకార్థము గాను ఎట్లు మారునో ప్రకటన గ్రంథము చూపించున్నది. అది సాతానును బయట పెట్టి వాని క్రియలను తెలియజేయను. దేవుని జనులను నాశనం చేయటకు కుట్ర పన్ని దేవుని వాక్యమును విలువలేనిదిగా చెప్పుటకు ప్రయత్నించను. క్రైస్తవ సంఘం యొక్క నిర్మాణంలో ఉన్న ఈ 2 ఆత్మల యొక్క ఉనికిని వారు గుర్తించి వారు ఒక నిజ ప్రత్యక్షను పొందిన ఎడల వారు దేవుని ఆత్మ ద్వారా వివేచించి క్రీస్తు విరోధి ఆత్మను ఎదిరింతరు. ఆమె ముందు సాతాను శక్తిహీనమగును. 82. ఒక్కొక్కప్పుడు అది వాడి అయిన కత్తి అంచువలే మంచికి చెడుకు వ్యత్యాసం ఉండను. దేవుని యొక్క ప్రతి వాక్యముగా ఉండవలను. ఇంచుమించు ప్రతి వాక్యము కాదు, కానీ ప్రతి వాక్యము ఇంచుమించు కాదు, ప్రతి వాక్యము అలాగే పరిపూర్ణంగా ఉండాలంట. ఈ కాలంలో క్రీస్తు విరోధి ఆత్మ అభిషేకము చాలా సంపూర్ణంగా ఉండడం వలన అది ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేయను. వారు చెడు వైపుకు పడిపోయేదరు, దానిని వారు గమనించరు. జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రత్యేకతను జరిగించటకై ఒక దూత వస్తున్నది. ఎవరు వస్తున్నారంట? ఏది మంచి ఏది చెడు అని చెప్పడానికి ఎవరు కావాలి? ఒక దూత రావాలి. ఈ ప్రత్యేకతను జరిగించటకై ఒక దూత వస్తున్నది. మంచి చెడులను వేరుపరచకు ప్రభు దూత తప్ప మరెవరునూ దాన్ని చేయలేరు. ఆయన ఒక్కడు మాత్రమే ఏది సరైనది ఏది సరికానది తెలియజేయబోతున్నాడు. కడవరి కాలంలో ఆయన తన దూతలను పంపుదనని చెప్పాను. ఇప్పటి వరకు పంపిన దూతలు కాదు, కానీ కడవరి కాలంలో పంపబడిన దూత వాటిని వేరు చేయుటకు కూర్చును. ఇదే వచ్చున్న కోస సమయం అని మనం ఎరుగుదము. వాస్తవముగా దూత అని చెప్పబడిన దానికి వర్తమానికుడని అర్థము. ఈ దూత ఏం చేయాలంట? ఏది మంచి ఏది చెడు అని చెప్పే దూత రావాలి. ఈ మెడలో ఉన్న ఉరిమి తొమ్మిములు ఏంటి? ఏది చేయాలి ఏది చేయకూడదు, ఈ దేవుని చిత్తమా దేవుని చిత్తము కాదా అని చెప్తా ఉంటాయి ఈ 2. ఆయన అప్పుడు ఈ అధికారి చెప్తున్నాడు ఏమని? ఉరీము తుమ్మిములు మెడలో ధరించుకోగల యాజకుడు ఏర్పడి వరకు, ఏది మంచి ఏది చెడు చెప్పే దూత వచ్చే వరకు ఏమన్నాడు ఇక్కడ? చూడండి 65వ వచనము. అధికారి ఉరీము తుమ్మిము అను వాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడి వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పాను. ఆ దూత వచ్చేదాకా అతి పరిశుద్ధ స్థలములో ఉన్న వస్తువులను మనం ఏం చేయకూడదు? ముట్టుకోకూడదు బ్రదర్. అందుకోసమే దేవుడు ఏం చేశారంటే ఈ కడవరి కాలంలో ఏది మంచి ఏది చెడు అని చెప్పగలిగే ఈ దూత వచ్చే వరకు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే మార్గాన్ని దేవుడు ఎవరికి చెప్పలా, మూసించాడు. ఆయన వచ్చి ఏం చేశాడంటే మనకి ఏది మంచి ఏది చెడు అని ఆ ఎఫోదును ధరించి వాటి మధ్యలో ఏం చేసుకున్నాడు ఆయన? ఉరీము తుమ్మీమును ధరించుకొని
దేవుని చిత్తమా, దేవుని చిత్తము కాదా, ఇది చేయాలా చేయకూడదా అనే యాజకుడిగా ఆయన ఏర్పడిన తర్వాత మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో దాగి ఉన్న అన్ని విషయాల్ని మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం మనం. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క దావీదు కూడా మంచం తీసుకెళ్ళేటప్పుడు, ఫస్ట్ మంచం తీసుకెళ్ళేటప్పుడు ఆయన మామూలుగానే ఉన్నాడు. దేవుని యొక్క ఉద్యోగం లేదు అక్కడ, మనుషుల యొక్క ఉద్యోగం ఉంది. దావీదు యొక్క ఉద్యోగం ఉంది అక్కడ, దేవుని యొక్క ఉద్యోగం లేదు. దాంట్లో వారి మధ్యకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. కానీ రెండోసారి దావీదు మరలా ఒబేదెదోము ఇంట్లోంచి మంచాన్ని తన యొక్క సిద్ధపరిచిన స్థలాన్ని తీసుకెళ్తున్నాడు ఆయన. అప్పుడు దావీదు యొక్క వస్త్రాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఎఫోదును ధరించుకున్నాడు ఆయన. దావీదు వస్త్రధారణ మారిపోయింది, దావీదు యొక్క ఆరాధన మారిపోయింది. ఇప్పుడు ఆ యొక్క ఉజ్జీవ కూడికలో ప్రవక్తున్నాడు, లేవీలు ఉన్నారు, దేవుని యొక్క చిత్తం ఉంది అక్కడ. ఇప్పుడు అది దావీదు యొక్క ఉద్యోగం కాదు, అది దేవుని యొక్క ఉద్యోగం. అది ప్రభుకి స్తోత్రం కలుగాక. కాబట్టి ఆ యొక్క నెహెమ్యా కాలంలో దేవుడు చెప్తున్నాడు, మీ మధ్యలో ఏది మంచి ఏది చెడు అని చెప్పగలిగిన వర్తమానుడు వచ్చే వరకు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లే మార్గాన్ని మీరు కనుగొనలేరు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూడగలుగుతున్నాం అంటే అర్థం ఏంటి బ్రదర్? ఇది మికాయేలు, ఇది గబ్రియేలు, ఇది మాషపత్రి, ఇది మన్నా పాత్ర, ఇది పెద్ద పెళ్లి కుమార్తెకి సూచనగా ఉంది, ఇది ఆహారం చేతికర్ర చనిపోయిన పరిశుద్ధులకి సూచనగా ఉంది, మందసము తుమ్మకర్రతో చేయబడి బంగారం పొదగబడింది, ఇది ఒక మానవునికి సూచనగా ఉంది, పైన కరుణాపీఠము అది స్వచ్ఛమైన బంగారంతో మేలు బంగారంతో చేయబడింది, ఇది క్రీస్తు యొక్క మరి శిరస్సుకి సంఘం పైన తలరాయిగా ఉన్న క్రీస్తుకి ఇది సూచనగా ఉంది. ఇవన్నీ మనం ఎలా చెప్పగలుగుతున్నామంటే మన మధ్యలోనికి మంచి చెడు ఉరీము తుమ్మిము ధరించుకొని మరి ఆ ఏది మంచి ఏది చెప్పగలిగినట్టు ఒక నిజమైన యాజకుడు మన మధ్యలో ఏర్పరచబడ్డారు. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దానిలో ఉన్న అనేక విషయాలు మనం చూడగలుగుతున్నాం మనం. అందుకే ఈ రోజు మనకి ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి అదోనియా ఆ ఫంక్షన్ లో, అదోని యొక్క ఉజ్జీవ కూడికలో ప్రవక్త నాతాను, యాజకుడైన సాదోకు మరియు దావీదు యొక్క అంగరక్షకుడు బాడీగార్డు బెనాయా లేకుండా ఆ కార్యక్రమం జరుగుతోంది, సొలొమోను లేకుండా. వెంటనే ఆ యొక్క కార్యక్రమాన్ని ఆపు చేయడానికి ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు, దావీదు దగ్గరికి వెళ్ళాడు. మీరు చెప్పారా? నేను చెప్పలేదు. మేము అనుకుంటాం మీరు చెప్తే ఇలా జరగదు కదా, నేను లేకుండా, బెనాయా లేకుండా, సాదోకు లేకుండా, సొలొమోను లేకుండా ఈ పట్టాభిషేకం జరగదు కదా. చూడండి, నేటి సంఘాల్లో బెనాయా లేడు, నాతాను లేడు, సాదోకు లేడు, సొలొమోను లేడు. వీళ్ళు లేకుండానే సంఘాలు కట్టబడుతూ ఉన్నాయి, వీళ్ళు లేకుండానే ఉద్యోగ కూడా జరుగుతూ ఉన్నాయి, వీళ్ళు లేకుండానే పట్టాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. ఇది దేవుని యొక్క చిత్తము కాదు. ఒకవేళ దేవుని చిత్తమై ఉంటే ఆ సంఘంలో ఎవరు ఉండాలి? నాతాను ప్రవక్త ఉండాలి, యాజకుడైన సాదోకు ఉండాలి, అక్కడ యెహోయాదా కుమారుడైన బెనాయా ఉండాలి, రాజకుమారుడైన సొలొమోను ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం, అది పరిపూర్ణ చిత్తం. ఎప్పుడైతే నాతాను ప్రవక్త దావీదు దృష్టి తీసుకెళ్ళాడో దాన్ని లక్ష్య పెట్టలేదు. దావీదు కుమారుని ప్రేమించాడు లేదా? అదోనియాని ఇప్పుడు మందలించాడా? మందలించలే. కానీ వాక్య వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాడు అని తెలిసిన వెంటనే ఏం చేశాడైనా? ఎవరిని పిలిపించాడైనా? పిలిపించండి, బెనాయాని పిలిపించండి, సాదోకుని పిలిపించండి, ప్రవక్త అక్కడే ఉన్నాడు, వాళ్ళు పిలిపించండి. పిలిపించిన కుమారుని నా గాడిద మీద కూర్చోబెట్టండి, గీహంలోకి తీసుకెళ్ళండి, అక్కడ పట్టాభిషేకం చేయండి. హల్లెలూయా. ఇది దేవుని చిత్త ప్రకారం జరిగే పట్టాభిషేకం. ఈ పట్టాభిషేకంలో బెనాయా ఉన్నాడు, ఈ పట్టాభిషేకంలో సాదోకు ఉన్నాడు, ఈ పట్టాభిషేకంలో ప్రవక్త ఉన్నాడు, నాతాను ప్రవక్త ఉన్నాడు, ఈ పట్టాభిషేకంలో సొలొమోను ఉన్నాడు ఇక్కడ. కానీ ఆ పట్టాభిషేకంలో వెళ్ళే బ్రదర్ దేవుని చిత్తం లేకుండా జరుగుతున్న కార్యం. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులం మనం, అనగా సహోదరులం మనం. ఎజ్రా ఎత్తైన పీట మీద నిలబడి తను చదువుతున్న వాక్యాన్ని మనం గ్రహించినట్లుగా, మనం అర్థం చేసుకోగలిగినట్లుగా గ్రహింప శక్తిని ఇవ్వడానికి గబ్రియల్ గారిని ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. ఆ రోజున దానియేలుకి గ్రహింప శక్తి ఇవ్వడానికి గబ్రియల్ దిగి వచ్చింది అక్కడికి. ఈ రోజున మనము కూడా ఈ లేఖనాన్ని
చదువుతున్న ఈ లేఖనాన్ని గ్రహించగలిగే శక్తి ఇవ్వడానికి దోద్దికి వచ్చింది ఈ లోకానికి. హల్లెలూయా. చాలా గొప్ప ధన్యకరమైన కాలంలో ధన్యకరమైన ప్రజలుగా మనం ఉన్నాం. దేవుడు ఈ చిన్న మాటలను దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ వారం మనం కలుసు. మనందరూ లేచి నిలబడి ఓ 2 పట్టాభిషేకాలు చూపించారు మా ప్రభువా. అదోనియా పట్టాభిషేకంలో కూలీలు పెట్టుకున్నాడు. అదోనియా పట్టాభిషేకంలో కూలికి తెచ్చిన గుర్రాలు, కూలికి తెచ్చిన రథాలు, కూలికి తెచ్చిన మనుషులు చిరంజీవి గారి కేకలు పెడతా ఉన్నారు. అదోనియా పట్టాభిషేకంలో రాజులు ఉన్నారు, రాజకుమారులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. దేవుని సన్నిధి లేదు అక్కడ. ఓ మరొక పట్టాభిషేకం మనం చూస్తా ఉన్నాం. ఈ పట్టాభిషేకంలో ప్రవక్త ఉన్నాడు. ఈ పట్టాభిషేకంలో యాజకుడైన సాధకున్నాడు. ఈ పట్టాభిషేకంలో ఓ బెనాయా ఉన్నాడు. ఈ పట్టాభిషేకంలో రాజైన రాజకుమారుడైన సొలొమోను ఉన్నాడు. ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. ఓ ఇక్కడ కూలికి బోధించే వాళ్ళు లేరు. దావీదు యొక్క గాడిద మీద ప్రయాణం చేసే రాజకుమారుడు ఉన్నాడు మా మధ్యలో. ఓ ప్రభువా, నిజ కార్యాలు మా ముందు నెరవేరుస్తున్న దేవుడా మీకే వందనాలు. దానియేలు, నేను నీకు గ్రహింప శక్తి ఇవ్వడానికి వచ్చానని గబ్రియెల్ మాట్లాడుతూ ఉంది. ఓ ఇప్పుడు సియోను, నీకు గ్రహింప శక్తి ఇవ్వడానికి నేను దిగి వచ్చాను గబ్రియెల్తో మాట్లాడుతూ ఉంది. ఓ మాకు గ్రహింప శక్తిని ఇవ్వడానికి గబ్రియెల్ దూతగా ప్రభువా మీరే దిగి వచ్చారు మా ప్రభువా. గుడ్ న్యూస్, గుడ్ న్యూస్, గుడ్ న్యూస్. ఓ దేవుని యొక్క పేరు యేసు కాదు, దేవుని యొక్క పేరు బెనాయాము అని చెప్పడానికి గబ్రియెల్ దూత ఈ లోకానికి దిగి వచ్చింది. ఓ గొప్ప కాలంలో మమ్మల్ని నడిపించిన దేవుడు మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, మరి చదవబడుతున్న లేఖల భాగాలు మేము గ్రహింపగల మనుషులు మనం ఎరిగి మా మధ్యకి ఎజ్రాను పంపించి అతని చేతికి ధర్మశాస్త్రం నుంచి ఎత్తైన పీఠ మీద నిలబెట్టిన దేవుడా, ఒక ఉన్నతమైన స్థలంలో నిలబెట్టిన దేవుడా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఓ సంఘాన్ని బలపరచండి, సోదరులు బలపరచండి మా ప్రభు. మీకు వందనాలు. ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. దూర ప్రాంతం నుంచి మాతో ఐక్యత పొందుకున్న సోదరులను దీవించండి, ఆశీర్వదించండి. ఓ ఎత్తబడుకు సిద్ధపడుతున్న సంఘాన్ని కూడా బలపరచండి నా ప్రభు. ఓ మేము మా మధ్యలో ఊరిము తుమ్మిము ధరించగల యాజకుడి ఏర్పాటు మేము చూస్తూ ఉన్నాం. మా కరులతో ఓ అలంకరింపబడిన రాజు మేము చూస్తూ ఉన్నాం. గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రం. యేసుక్రీస్తుగా మీరు వచ్చినప్పుడు ఉన్నారు. ఓ చూస్తున్న మీ కరులు ధన్యములైనవి, వింటున్న మీ చెవులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలు అనేక మంది వీటిని చూసి చూడలేకపోయారు, విని గ్రహింపలేకపోయారు మీరు చెప్పారు మా ప్రభు. కానీ మేమైతే మా సొంత కనులతో యోబు చెప్పినట్లుగా ఓ నా యొక్క విమోచకుడిని నేను నా సొంత కళ్ళతో చూస్తాను, సజీవంగా చూస్తానని యోబు కేకలేసి మరి చెప్పాడు. నా చర్మము చీకిపోయినా సరే నా విమోచకుడిని నా సొంత కళ్ళతో సజీవంగా చూస్తానని చెప్పాడు మా ప్రభు. ఆనాడు యోబు వేసిన కేకను ఇప్పుడు మేము నిజంగా చూస్తున్నాం. మా సొంత కనులతో మా విమోచకుని చూసి గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు ప్రభు. ఓ మమ్మల్ని ఇంకా మరింతగా బలపరిచి నడిపించండి. ఇక్కడ నిలబడిన సోదరులను బలపరచండి మా ప్రభు. మేము కలుసుకునే వరకు మరలా దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని క్షేమకరంగా వారికి గృహాలు నడిపించమని ఈ 2-3 దినాల ప్రయాణంతో మమ్మల్ని నడిపించేందుకు మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకు ఆతిథ్యం ఇచ్చి మమ్మల్ని ఆశ్రయం ఇచ్చి మమ్మల్ని ఓ మరి గౌరవించిన మా యొక్క అందరిని బట్టి మీకు వందనాలు. వారిని దీవించి ఆశీర్వదించండి. అక్కడ సంఘాలను దీవించండి. ప్రార్థన సాయం కొన్న ప్రతి ఒక్కరిని కూడా వారికి ఉన్న అవసరాలు, వారికి ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి వారికి విడుదల ఇవ్వండి, బలపరచండి నా ప్రభు. ఇక్కడ నిలబడిన సోదరులందరూ కూడా మీ ఆత్మతో నింపి నడిపించండి. ఓ ప్రభు, మరి మేము చదివిన దానిని అర్థము చెప్పగల యాజకులను, అర్థము చెప్పగల ఓ దేవుని కుమారులను మేము కలిగి ఉన్నాం మా ప్రభు. ఓ మేము ఏదైతే వింటున్నామో దాన్ని మరింత అర్థవంతంగా మాట్లాడే దేవుని కుమారులు మేము కలిగి ఉన్నాం మా ప్రభు. ఓ అది విన్నప్పుడు మా హృదయం వేదనతో నిండిపోతూ ఉంది, మా హృదయం దుఃఖంతో నిండిపోతుంది. అయ్యో నా కొరకు దేవుడు ఎందుకు గొప్ప కార్యం చేశాడా, పరిశుద్ధ గ్రంథంలో నా స్థానం ఇదా అని మేము దుఃఖపడుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు నెహెమ్యా అంటున్నాడు, ఎజ్రా అంటున్నాడు, లేవీలు అంటున్నారు, ఓ సహోదరులారా, సీయోను కుమార్తె, ఇది ఏడ్చే సమయం కాదు, ఇది ఆనంద సమయం. ఇది ఓ మనము లేకుండా, దుఃఖము లేకుండా, వేదన లేకుండా ఎత్తమైన సమయం ఇది. మీరు సంతోషంగా ఉండండి, మధురమైన భోజనం చేయండి, సౌఖ్యంతో మీరు పూజించండి చెప్తున్నారు మా ప్రభు. ఓ మేము ఇప్పుడు దుఃఖపడే సమయం కాదు, కానీ మధురమైన ద్రాక్షరసాన్ని పానం చేస్తూ ఉన్నాము. ప్రవ్విన దూడ యొక్క మాంసాన్ని మేము భుజిస్తూ ఉన్నాము.
మేము ఆనందపడుతున్నాము. ఎవరైతే ఈ యొక్క భోజనం భుజించుకోవట్లేదో, ఎవరైతే ఈ భోజనాన్ని తయారు చేసుకోలేదో వారి కొరకు మేము వంతులు పంపిస్తా ఉన్నాం, పంతులు పంపిస్తా ఉన్నాం. ఓ సహోదరా, ఇదిగో యేసుక్రీస్తు రెండోసారి పరిచర్య జరుగుతుందంటే ఇదిగో క్రొవ్విన మాంసాలు మీరు భుజించండి అని మేము ఇక్కడున్న వాటర్ పంపిస్తా ఉన్నాము. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, స్థిరపరచండి మా ప్రభు. మీరు నడిపించండి. మేము మరలా కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిని మీ ఆత్మ నింపి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని రాజుగా ప్రభులకు ప్రభుగా పెండ్లి కుమారుగా మా మధ్య రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభు. ఆమేన్. Fresh Ben hum never fails. Fresh Ben hum never fails. Fresh Ben hum never fails in day. Hallelujah. Hallelujah. Is coming very soon. Is coming very soon. Is coming very soon indeed. Hallelujah, hallelujah, is coming very soon indeed. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అందరికి సమస్తమైన పరిశ్రమను సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ప్రభువును విమోచకుడైన క్రీస్తు బిడ్డలు చేసిన ఉపకారములు దేన్ని మరువకు. ఆమేన్, ఆమేన్. ఓ మన రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, మన పెళ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క కృప సమాధానము ఇక్కడ నిలబడిన పరిశుద్ధులకును, ప్రపంచ వ్యాప్తంగా ఎత్తబడి సిద్ధపడుతున్న పరిశుద్ధులకును, దూర ప్రాంతం నుంచి మనతో ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును ఆయన కృప సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి మనందరినీ నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. మీకు వందనాలు గారు. గాడ్ బ్లెస్ యు. వందనాలు.